డాక్టర్ గారు గత 20 సంవత్సరాలుగా మీరు ఆల్మోస్ట్ వేలాది మంది పేషెంట్లను చూశారు. ఎందుకు క్యాన్సర్ కేసులు భారత్లో విపరీతంగా పెరుగుతున్నాయి? కొన్ని అసలు మాకే కారణం అర్థం కాదు. ఎందుకో చిన్న పిల్లాడికి కంటి క్యాన్సర్ వచ్చింది, లేదా 15 ఏళ్ళ పిల్లాడికి బ్లడ్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది? వాళ్ళు మామూలుగా అందరిలాగానే ఉంటున్నారు కదా. హెచ్పివి వ్యాక్సిన్ ఎవరు వేయించుకోవాలి? హెచ్పివి అనే వైరస్ మూలంగా లేడీస్కి సర్విక్స్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ రావచ్చు. ఈ క్యాన్సర్ మన కంట్రీలో ప్రతి 8 మందిలో ఒకరికి చూస్తున్నాము. ఇదే హెచ్పివి వైరస్ మూలంగా నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, మగవాళ్ళలో పీనిస్ క్యాన్సర్, ఏనస్ కింద మోషన్ హోల్ క్యాన్సర్స్ని కూడా కాజ్ చేస్తుంది. బికాస్ పీపుల్ కెన్ హ్యావ్ సెక్స్. కొంతమంది సెక్స్ నోట్ చేస్తారు, అది గొంతులో దాకా వెళ్తుంది. కొంతమంది మోషన్ హోల్ ద్వారా సెక్స్ చేస్తారు అండ్ మోషన్ హోల్ క్యాన్సర్ దాని మూలంగా కూడా వస్తుంది. సో మీరు ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ పని చేయాలి అంటే ఆ మనిషి అప్పటి వరకు సెక్స్ చేసి ఉండకూడదు. ఆల్రెడీ సెక్స్ చేసిన ఆడవాళ్ళకి 3 ఏళ్ల ముందు నుంచే ఆ టెస్ట్లో తెలుస్తుంది ఈవిడికి క్యాన్సర్ రాబోతుంది. సహజ ప్రసవాలు తగ్గడానికి మీ దృష్టిలో ఏవి కారణాలు? అంటే ఆపరేషన్ చేసి బేబీని తీయడానికి, న్యాచురల్ డెలివరీకి ఒకే ప్రైస్ ట్యాగ్ పెట్టారు అనుకోండి. దెన్ ఇన్ని సిజేరియన్స్ అవ్వవు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, సుల్తాన్ బజార్ ఎస్బిహెచ్కి వెళ్ళండి, 90% నార్మల్ డెలివరీసే అవుతున్నాయి అక్కడ. అలా అక్కడ ఎలా అవుతున్నాయి? ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే వీళ్ళు కొని తెచ్చిపెట్టుకునే సమస్యలు ఏంటి? వాళ్ళ పైన వాళ్ళు మెడికల్లీ డబ్బులు ఖర్చు పెట్టారు. బట్ అదే చీరలకి, బ్లౌజ్లకి, డిజైనర్ బ్లౌజ్లకి విపరీతంగా ఖర్చు పెట్టేస్తారు. అంటే ఆలోచించరు. అండ్ అక్కడ హస్బెండ్ పర్మిషన్ అవసరం లేదు షాపింగ్కి వెళ్ళి ఏదైనా కొనుక్కోవడానికి. బట్ ఒక టెస్ట్ చేయించుకోండి అంటే, ఒక లేడీని చూశాను, 56 year old లేడీ. తప్పదా అయితే చేయించుకుంటాను అని మ్యామోగ్రామ్కి వెళ్ళారు ఆవిడ. అందులో 3 millimeter క్యాన్సర్ పెట్టాము. దాన్ని బయోప్సీ తీస్తే ఇట్ వాజ్ stage 1 క్యాన్సర్. ఇప్పుడు అందరినీ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి అని చెప్తున్నాము 45 దాటాక. నేను చేయించుకోవడానికి వచ్చే టైం 8 నెలలు పోస్ట్పోన్ చేశాను మ్యామోగ్రామ్. భయం. చేయించుకుంటే అందులో ఏమొస్తుందో, ఇప్పుడు ఇంత చక్కగా ఉంది నా లైఫ్, అందులో ఏదైనా క్యాన్సర్ లాంటిది వస్తే అప్సైడ్ డౌన్ అయిపోతుంది కదా నా లైఫ్, భయం. పెళ్లిగాని యువతుల్లో కూడా ఈ మధ్య మనం చూస్తున్నాయి ఎమర్జెన్సీ పిల్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకండి ఐపిల్ అనేది అదొక చాక్లెట్ తిన్నట్టు వేసేసుకుంటున్నారు. చాలామంది ప్లాన్డ్గా ఐపిల్ వేసుకుంటున్నారు. సరే సెక్స్ చేద్దాము నెక్స్ట్ 2 days, లాస్ట్లో నువ్వు నేను వెళ్ళిపోయే ముందు ఒకసారి ఒక ఐపిల్ వేసేసుకుంటాను సేఫ్ అన్నట్టు. సో దట్ ఈస్ నాట్ ఎమర్జెన్సీ సిట్యువేషన్. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు. ఈ హై డోస్ హార్మోన్ అది ఎంత పవర్ఫుల్ అంటే, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ద్వారా ప్రెగ్నెంట్ కానీ ఆ అమ్మాయి అయ్యి ఉంటే, ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి అదొక బేబీ అవ్వబోతుంటే, ఈ హార్మోన్ వెళ్ళి ఆ బేబీని చంపేయచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. మన రాష్ట్రంలో ఉన్న టాప్ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ టాక్స్కు స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ సాయి లక్ష్మీ దాయన గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ముఖ్యంగా మేము మీ వీడియోస్ చాలా చూసాము. సో మీరు అవగాహన కల్పించే విధానం మాకెంతో నచ్చింది. సో హెచ్పివి వ్యాక్సిన్ గురించి అయితేనేమి, లేదా ఈ ప్యాస్మియర్ టెస్ట్ గురించి అయితేనేమి, చాలా విషయాల గురించి చాలా నిర్భయంగా నిక్కచ్చిగా మీ అభిప్రాయం చెప్తున్నారు. సో దానికి ముఖ్యంగా మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో ముఖ్యంగా మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఎంబీబీఎస్ అదే రకంగా ఎక్కడ కంప్లీట్ చేశారు, అదే రకంగా యూకేలో ఎలాంటి శిక్షణ పొందారు, ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్ గురించి వేరే వర్క్ దాని గురించి తెలియజేస్తారా? నేను ఎంబీబీఎస్ ఇక్కడ హైదరాబాద్ ఉస్మానియాలో చేశాను అండి. నాకు సర్జన్ అవ్వాలని చాలా కోరిక ఉండేది. అండ్ మన కంట్రీలో ఆపర్చునిటీ తక్కువ ఉండేది. అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ వస్తే సర్జరీ అలాంటివి వచ్చేవి, కొంచెం ర్యాంక్ తక్కువ వస్తే అప్పుడు మిగతా డర్మటాలజీ అలాంటివి వచ్చేవి. నాకు అలా ర్యాంక్ బేసిస్ కాదు, నాకు నచ్చింది నేను చేయాలి కదా
రెస్ట్రిక్షన్ ఉండకూడదు, తక్కువ ర్యాంక్ వస్తే పొరపాటున, అంటే ఓసీ క్యాండిడేట్స్కి చాలా తక్కువ సీట్స్ ఉండేవి అప్పుడు మా అప్పుడు. సో ఇలా కాదు, వేరే దేశాల్లో అయితే నచ్చింది చేసే ఆపర్చునిటీ దొరుకుతుంది. సో ఆ ఇంట్రెస్ట్తో యూకే వెళ్ళాను. అండ్ అక్కడ ఒక 6 months కష్టపడ్డాక గైనకాలజీ సర్జరీ రెండు నచ్చేవి నాకు. సో గైనకాలజీ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యింది. అండ్ అక్కడ ట్రైనింగ్ చాలా స్ట్రక్చర్డ్గా ఉంటుంది. అంటే ఇన్ని కేసులు చేయాలి, ఇన్ని కేసెస్ డిస్కస్ చేయాలి, ఎగ్జామ్స్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ. ట్రైనింగ్ ఇస్ వెరీ వెరీ మెథాడికల్. ఓకే. సో ట్రైనింగ్ అయ్యే టైంలో నాకు క్యాన్సర్ పైన చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. బికాస్ క్యాన్సర్స్కి ఆపరేషన్స్ ఆర్ వెరీ క్రిటికల్ అండ్ లెంతీ ఆపరేషన్స్, చాలా ఫోకస్డ్గా చేయాలి, చాలా బాగా చేయాలి. అండ్ ఒక మనిషి లైఫ్ అండ్ డెత్తో మనము ఇంటర్ఫియర్ అవుతున్నాము. సో గుడ్ సర్జన్ కెన్ మేక్ ఆల్ ద డిఫరెన్స్. అండ్ సర్జరీ పైన ఇంట్రెస్ట్ ఉండటంతో నేను ఆంకాలజీ వైపు వెళ్ళాను, గైనీ ఆంకాలజీ. సో డెవలప్డ్ కంట్రీస్లో ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే, ఒక సర్జన్ సర్జరీ ట్రైనింగ్ అయ్యాక దెన్ హీ చూసెస్ వాట్ క్యాన్సర్ ఆర్గన్ హీ వాంట్స్ టు చూస్. సో గైనకాలజీ క్యాన్సర్స్ చేయాలి అంటే ముందు గైనకాలజీ ట్రైనింగ్ అయ్యి గైనకాలజీ సర్టిఫికేషన్ తెచ్చుకున్నాక మళ్ళీ 4 years ఎక్స్ట్రా ఆంకాలజీ ట్రైనింగ్ చేస్తాము. సో ఆంకాలజీ ట్రైనింగ్ 4 years అయ్యాక ఐ వర్క్డ్ యాజ్ అ కన్సల్టెంట్ దేర్. అండ్ మెయిన్లీ యూకేలో ఏం నచ్చింది అంటే హెల్త్ ఈజ్ ఫ్రీ. సో ఎవరు ఒక పైసా కూడా ఖర్చు పెట్టవసరం లేదు. ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా గవర్నమెంట్ చూసుకుంటుంది. అండ్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ క్వాలిటీ హెల్త్ కేర్ సిస్టమ్. అండ్ ఎస్పెషలీ స్క్రీనింగ్ విషయాల్లో ఇప్పుడు గవర్నమెంట్ మనకి స్పాన్సర్ చేస్తుంది అనుకోండి హెల్త్, నాకు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు నన్ను ట్రీట్ చేయాలి, నయం చేయాలి. అలాంటప్పుడు ప్రికాషన్ అండ్ స్క్రీనింగ్ పైన ఫోకస్ పెరుగుతుంది. 1000 రూపాయలు పెట్టి ఒక టెస్ట్ చేసి ఆ టెస్ట్ ద్వారా ఈ మనిషికి క్యాన్సర్ రాకుండా చూడగలిగితే అది చేయడం బెటర్ కదా. అది మనకి ఫైనాన్షియలీ బెటర్, ఆ పర్సన్కి బెటర్. సో యూకేలో ఎలా ఉండేది అంటే, మీకు ఇన్ని సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి ప్రతి 6 monthsకో 12 monthsకో 2 yearsకో పలానా టెస్ట్లు కంపల్సరీగా చేయించుకోవాలి. సో ప్రివెంటివ్ టెస్ట్స్ పైన చాలా ఫోకస్ ఉంటుంది. అండ్ చాలామంది ఇగ్నోర్ చేస్తారు. మీరు వచ్చి ప్యాప్స్మియర్ చేయించుకోండి అని లెటర్ వస్తుంది గవర్నమెంట్ నుంచి, చేయించుకోరు. నెల తర్వాత ఇంకొక లెటర్ పంపిస్తారు, అయినా చేయించుకోకపోతే మూడోసారి నర్స్ వచ్చి నాక్ చేస్తుంది డోర్ పైన, మీరు ఆ టెస్ట్ చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోలేదు, లేకపోతే మిమ్మల్ని తీసేస్తాము రిజిస్టర్లోంచి అని. సో అంత స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా ఉంటారు. సో బీపీ రాకముందే బీపీ వచ్చేస్తుంది అని తెలిసిపోతుంది, షుగర్ రాకముందే షుగర్ రాబోతుంది అని తెలుస్తుంది. సో ఈ ప్యాప్స్మియర్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తున్నారు. మ్యామోగ్రామ్స్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ని ముందే పట్టుకుంటున్నారు. సో ఈ హెల్త్ ప్రివెన్షన్ ఆఫ్ డిజీజ్ పైన ఫోకస్ ఉన్నప్పుడు ఆటోమేటికలీ రోగాలు తగ్గిపోతాయి. సో మనకి ఇవన్నీ చేసాక కూడా వచ్చే రోగాలపైన ఫోకస్ పెరుగుతుంది. సో అలా 18 ఏళ్ళు ఒక దేశంలో అంత చక్కగా స్ట్రక్చర్డ్ హెల్త్ సిస్టమ్ ఉన్న కంట్రీ నుంచి సడన్గా ఇండియా వచ్చేసరికి ఇక్కడ ఎవరి హెల్త్ వాళ్ళ చేతుల్లో ఉంది తప్ప ఎవ్వరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. మన రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి. సరే బీద వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఇవన్నీ చేయించుకుంటూ ఉండలేరు. ఇక్కడ హెల్త్ ఫ్రీ కాదు, డబ్బులు ఇచ్చి మనం హెల్త్ కొనుక్కోవాలి, హెల్త్ సర్వీసెస్ కొనుక్కోవాలి. అలా అని పోనీ అఫోర్డబుల్ సెక్టర్ రెగ్యులర్గా చేయించుకుంటున్నారా అంటే, ఏం స్క్రీనింగ్ టెస్ట్, నాకు బాగానే ఉంది కదా, ఏదన్నా వస్తే అప్పుడు వస్తాను మీ దగ్గరికి, ఇది కాన్సెప్ట్. ఒక పక్కన డాక్టర్ల పైన నమ్మకం లేదు. ఏదో చిన్న ప్రాబ్లం అని వెళ్తే 100 కారణాలు ఎత్తుకుతారు, 100 వంకలు ఎత్తుకుతారు, 1500 టెస్టులు రాస్తారు, ఇక అయిపోతుంది మన పని అని. సో ద హోల్ హెల్త్ సిస్టమ్ ఇక్కడ చాలా కరప్ట్గా ఉందండి. ఓకే. సో డాక్టర్ గారు, ముఖ్యంగా మీకు యూకేలో చాలా ఎక్స్పోజర్ ఉంది. సో యూ హ్యావ్ సీన్ క్లోజ్లీ అక్కడ ఏం జరుగుతుందని. సో నా బేసిక్ డౌట్ ఏంటంటే, రైట్ నౌ వీఆర్ లీడింగ్ వరల్డ్ టాప్ 1, 2, 3 కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, మిగతా. నెంబర్ 2 మనం విశ్వగురు అంటున్నాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ పవర్ వీఆర్ టాప్ 5లోకి వెళ్ళిపోయినాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ వీఆర్ వ్యాక్సిన్లో ప్రొడక్షన్లో కానీ, మిగతా ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్లో కానీ మనం దూసుకెళ్తున్నాం. బట్ ఎట్ ది సేమ్ టైం మనం ఏమంటున్నాము, ఇండియా ఈజ్ ది డయాబెటీస్ క్యాపిటల్ అంటున్నాం. ఇంకా మీరు కొత్తగా చెప్పేది ఇండియా ఈజ్ ది క్యాన్సర్ క్యాపిటల్ అంటున్నాం. సో హైపర్ టెన్షన్లో మనం ముందున్నాం, ప్రీ డయాబెటీస్లో మనం ముందున్నాం.
సో ఇది ఓ రకంగా మనం కంట్రీని ఏం చేస్తున్నాం అంటే ఆరోగ్యం లేకుండా వచ్చే సంపద దేనికోసం అంటే మీ పర్సనల్ ఒపీనియన్లో సో హౌ టు ప్రివెంట్ లేదా ఆరోగ్య భారతదేశం కావాలంటే మీ దృష్టిలో మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఫస్ట్ అండి స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఓకే ఓకే, ఇక్కడ మెయిన్లీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ మనం అక్యూములేట్ చేసేసుకోవాలి, అంటే ఫ్యూచర్లో ఏమవుతుందో తెలీదు, సో బాగా డబ్బు సంపాదించేయాలి. అండ్ ఈ కంగారు అంటే ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నారు అబౌట్ మనీ అంటే బికాస్ దెర్ ఇస్ నో ఫాల్ బ్యాక్ ఆప్షన్. ఇప్పుడు సడన్గా నాకేమన్నా అయితే గవర్నమెంట్ నుంచి నాకేమీ ప్రొటెక్షన్ రాదు. సో సడన్గా ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది, వాళ్ళ నీడ్స్ మీట్ అవ్వలేరు. సో ఐ థింక్ పీపుల్ ఆర్ టేకింగ్ అ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రెస్. హెల్త్ ఇన్సూరెన్స్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఐటీ సెక్టర్లో తప్పితే వేరే వాళ్ళు ఎవరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండట్లేదు. అండ్ సోషల్ సెక్యూరిటీ తక్కువగా ఉంది. దాంతోపాటు లైఫ్ స్టైల్స్ మారిపోతున్నాయి. అమెరికా వాళ్ళలాగా మనం కూడా ఉండాలి అనుకుంటున్నారు. చాలామంది విలేజెస్ నుంచి టౌన్స్ నుంచి సిటీకి మైగ్రేట్ అయ్యి ఇక్కడ ఎంతో స్ట్రెస్ తీసుకుంటున్నారు. సో స్ట్రెస్ ఈస్ బికమింగ్ వెరీ వెరీ వైటల్ ఇన్ స్పాయిలింగ్ అవర్ హెల్త్. ఓకే, కొన్నిసార్లు ఆ స్ట్రెస్ అన్నెసెసరీ అనిపిస్తుంది. అంటే అందరితో పాటు మనము స్ట్రెస్ఫుల్గా బతికేస్తున్నాము, అన్నీ ఉన్నవాళ్ళు కూడా పర్మనెంట్గా స్ట్రెస్లోనే ఉంటున్నారు. అంటే క్యాన్సర్ కేసులు అంటే ఇప్పుడు మనం చూస్తే లాస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ 16 lakh కేసెస్ రిజిస్టర్ అయినట్టు తెలుస్తుంది. 2040 వరకు డబుల్ అవుతాయి కేసెస్ అంటున్నారు. సో అంటే దీన్ని ప్రివెంట్ చేయడానికి జీవనశైలి మార్పులు లాంటివి ఏమైనా చేసుకుంటే బాగుంటుందా? ఎందుకు క్యాన్సర్ కేసులు భారత్లో విపరీతంగా పెరుగుతున్నాయి? లుక్ అండి, క్యాన్సర్కి రకరకాల కారణాలు ఉన్నాయి కదా. కొన్ని అసలు మాకే కారణం అర్థం కాదు. ఎందుకో చిన్న పిల్లాడికి కంటి క్యాన్సర్ వచ్చింది, లేదా 15 ఏళ్ళ పిల్లాడికి బ్లడ్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది? వాళ్ళు మామూలుగా అందరిలాగానే ఉంటున్నారు కదా. సో దెన్ వీ డోంట్ నో వై ఇట్ హ్యాపెండ్. బట్ అదే మా గైనకాలజీ క్యాన్సర్స్ దగ్గరకు వస్తే ఒబిసిటీ అండ్ షుగర్ మూలంగా రొమ్ము క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తున్నాము. ఒబిసిటీ అండ్ షుగర్ రెండు మన చేతుల్లో ఉన్నాయి, కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. అండ్ కొన్ని క్యాన్సర్స్ లైఫ్ స్టైల్ మూలంగా, ఇప్పుడు హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్, అవి సెక్స్ మూలంగా వచ్చే క్యాన్సర్స్, వాటికి ప్రివెన్షన్ హెచ్పివి వ్యాక్సిన్ ఉంది, ప్యాప్స్మియర్ ఉంది. సో అలాంటి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటూ కొన్ని క్యాన్సర్స్ తగ్గించుకోవచ్చు. అండ్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ క్యాన్సర్ ఈస్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, లంగ్ అండ్ లివర్ క్యాన్సర్ ఈస్ రిలేటెడ్ టు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సో కొన్ని క్యాన్సర్స్ లైఫ్ స్టైల్ మూలంగా, ఇంకొన్ని క్యాన్సర్స్ ఎందుకు వస్తాయో తెలీదు. కొన్ని క్యాన్సర్స్ వస్తాయి బట్ వాటిని ముందే మనం పట్టుకోవచ్చు, బట్ ఆ పట్టుకోవాల్సిన టెస్టులు మనం చేయించుకోవట్లేదు. సో ఐ థింక్ ఓవరాల్ ఒబిసిటీ పెరుగుతుంది, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు, బ్యాడ్ హ్యాబిట్స్ పెరుగుతున్నాయి, ఫాస్ట్ ఫుడ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం ఎక్కువ అవుతుంది. సో ఐ థింక్ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ విచ్ ఇన్వైట్స్ క్యాన్సర్. ఇంకోటి డాక్టర్ గారు, ముఖ్యంగా మనం చూస్తే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ తీసుకుంటే అమెరికాలో 75 ఏజ్ యావరేజ్గా లంగ్ క్యాన్సర్ వస్తుంది, బట్ ఇండియాలో చూస్తే 59 వస్తుంది. ఈవెన్ చైనాలో కూడా 69 ఏజ్లో లంగ్ క్యాన్సర్ వస్తుంది. సో క్యాన్సర్ వచ్చే వయసు కూడా మనకు క్రమంగా తగ్గుతుంది భారత్లో. ఇది బాగా డేంజర్ బెల్ అనిపిస్తుంది. ఎందుకు కారణం దీనికి అసలు? ఐ థింక్ మనకి ఎక్స్పోజర్ టు పొల్యూషన్ అండ్ కార్సినోజెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ అండి. దెర్ ఇస్ అన్ ఇంక్రీస్డ్ క్వాంటిటీ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్. ఎయిర్ క్వాలిటీ చాలా దరిద్రంగా ఉంది. సో మన బాడీలోకి ఎన్ని బ్యాడ్ థింగ్స్ వెళ్తే క్యాన్సర్ రిస్క్ అంత పెరుగుతుంది కదా. సో ఒక 20-30 ఏళ్ళు వచ్చే లోపే బోల్డ్ అంత పొల్యూషన్ మీ లంగ్స్లోకి చేరింది అనుకోండి, అప్పుడు 50 ఏళ్ళ వరకు అది వెయిట్ చేయదు కదా, ఈలోపే డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది. కొన్ని సిటీస్లో ఎయిర్ క్వాలిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. అసలు ఢిల్లీలో ఎలా బతుకుతున్నారు వాళ్ళు, అంత డ్యామేజ్డ్ పొల్యూటెడ్ ఎయిర్లో అనిపిస్తుంది. సో ఐ థింక్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కెమికల్ ఎక్స్పోజర్, పొల్యూషన్ and carcinogens in our air, in our water and in our food. డాక్టర్ గారు, సో మనం ఇంతకుముందు స్క్రీన్ గురించి మాట్లాడాము. అంటే WHO ప్రకారం కూడా 70% మహిళల్ని కానీ అందరినీ స్క్రీన్ చేయాలని చెప్పేసి మనకు గణాంకాలు చెప్తున్నాయి. బట్ ఈవెన్ అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఆ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. బట్ ఇన్ ఇండియా అంటే మీలాంటి డాక్టర్స్ ఎంతో అగ్రెసివ్గా చాలా యాక్టివ్గా చేసుకోమని చెప్పినా కానీ రైట్ నౌ స్క్రీనింగ్ ఇన్ ఇండియా ఈజ్ లెస్సర్ దాన్ వ్యాన్, కొన్నిట్లో 1% అట్లా ఉంది. సో ఈ స్క్రీనింగ్ పెరగాలంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ నెలవును బాధ్యులు చేయడం అంటే ఇప్పట్లో ఏది కాదు అది. సో మీరు పర్సనల్గా మహిళలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, ఏం సూచన చేస్తారు? వన్ అండి, మనం ఒక కామన్ సెన్స్తో అర్థం చేసుకోవాలి. దట్ హాస్పిటల్కి వెళ్తే ఏయో లేనిపోని రోగాలు అంట కడతారు,
అవసరం లేని మందులు రాస్తారు, అవసరం లేని టెస్టులు రాస్తారు, ఇలాంటి అపోహ ఉంది. బట్ వీఆర్ ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్. సో మనకి ఒక అర్థమవుతుంది, ఇప్పుడు నేను పలానా టెస్ట్కి వెళ్తే అది నార్మల్ వచ్చిందా, అబ్నార్మల్ వచ్చిందా, డాక్టర్లు ఎందుకు ఏ టెస్టులు చేయించుకుంటున్నారు. సో కొంచెం ఆలోచిస్తే యూ కెన్ టెల్, నిజంగా డాక్టర్ నా మంచి కోసం చెప్తున్నాడా, వాళ్ళ మంచి కోసం ఏదైనా చేయాలి అంటున్నారా అని. సో తెలివిగా గూగుల్ ఈస్ గివింగ్ రేటింగ్స్ ఇస్తున్నారు, రివ్యూస్ రాస్తున్నారు, ఏ హాస్పిటల్ ఎలా ఉంది, యూ గెట్ అన్ ఐడియా. సో టెస్ట్లు ముందే చేయించుకుని ఏదన్నా రోగం రాబోతుంటే దాన్ని ముందే పట్టేసుకుంటే ఆబ్వియస్లీ ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది, మన లైఫ్ డేంజర్లో పడదు. సో ఒక వయసు వచ్చాక మనకి తెలుస్తుంది బీపీ వచ్చే ఛాన్స్ ఉంది, షుగర్ రావచ్చు, కొలెస్ట్రాల్ పెరగవచ్చు, థైరాయిడ్ లాంటివి ఏమన్నా వస్తున్నాయా, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఏమన్నా ఉందా, ఈ ప్యాప్ టెస్ట్లు, క్యాన్సర్ వ్యాక్సిన్లు ఇలాంటివి 1500-1000 రూపాయలు ఉంటాయి ఖర్చు. ఇలాంటివి ఇప్పించుకుంటే నాకు ఫ్యూచర్లో క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ అవుతాను. ఒక పొట్ట స్కాన్ చేయించుకుంటే 20 ఆర్గన్లు చూసి అన్నిటి గురించి చెప్తున్నారు. సో ఇట్స్ ప్యూర్ కామన్ సెన్స్. సో ఈ స్క్రీనింగ్ అనేది చేయించుకుంటే ఫ్యూచర్లో నాకే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే ముందే నేను ట్రీట్ అయిపోతాను అన్న కామన్ సెన్స్తో ప్రతి వయసు వాళ్ళు వాళ్ళ వయసుకు తగ్గ టెస్ట్లు ముందే చేయించుకుంటే ఇట్ విల్ సేవ్ అ లాట్ ఆఫ్ హ్యాసిల్. సో మహిళల విషయానికి వస్తే డాక్టర్ గారు, సాధారణంగా ఇక్కడ మన మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ది మోస్ట్ కామన్ క్యాన్సర్స్. సో అవి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. లక్కీలీ అవి చాలా ప్రివెంటబుల్ కూడా. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి అంటే మనం ఫస్ట్ హెచ్పివి వ్యాక్సిన్ గురించి మాట్లాడదాము. సో హెచ్పివి వ్యాక్సిన్ ఎవరు వేయించుకోవాలి? సో గవర్నమెంట్ దాన్ని వాళ్ళు స్వతహా వేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటుందా? సో ఏ వయసులో వేయాలి, ఎవరికి వేయాలి, దానికి ఉన్న అపోహలు వాస్తవాల గురించి తెలియజేస్తారు. లుక్ అండి, హెచ్పివి వ్యాక్సిన్ని క్యాన్సర్ వ్యాక్సిన్ అని కూడా అంటున్నాము. ఎందుకంటే ఇది క్యాన్సర్ని కాజ్ చేసే ఒక వైరస్ని ఈ వ్యాక్సిన్ ఆపుతుంది. హెచ్పివి అనే వైరస్ మూలంగా లేడీస్కి సర్విక్స్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ రావచ్చు. ఈ క్యాన్సర్ మన కంట్రీలో ప్రతి 8 మందిలో ఒకరికి చూస్తున్నాము. 8లో ఒకరికంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ కామన్. సో ఈ హెచ్పివి వైరస్ మూలంగా సర్విక్స్ క్యాన్సర్ వస్తుంది. అండ్ ఈ వ్యాక్సిన్ హెచ్పివి వైరస్ని ఈ క్యాన్సర్ కాజ్ చేయకుండా ఆపేస్తుంది. ఇదే హెచ్పివి వైరస్ మూలంగా నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, మగవాళ్ళలో పీనిస్ క్యాన్సర్, ఏనస్ కింద మోషన్ హోల్ క్యాన్సర్స్ని కూడా కాజ్ చేస్తుంది. బికాస్ పీపుల్ కెన్ హ్యావ్ సెక్స్, కొంతమంది సెక్స్ నోట్లో చేస్తారు, అది గొంతులో దాకా వెళ్తుంది. అండ్ మగవాళ్ళు సెక్స్ చేసినప్పుడు ఆ వైరస్ మూలంగానే వాళ్ళకి పీనిస్ క్యాన్సర్స్ వస్తాయి ఫ్యూచర్లో. కొంతమంది మోషన్ హోల్ ద్వారా సెక్స్ చేస్తారు అండ్ కొన్ని మోషన్ హోల్ క్యాన్సర్ దాని మూలంగా కూడా వస్తుంది. సో బేసికలీ సెక్స్ మూలంగా వచ్చే ఈ హెచ్పివి వైరస్ క్యాన్సర్స్ని ఈ వ్యాక్సిన్ ఆపుతుంది. సో ఒక మనిషిలోకి ఈ హెచ్పివి వైరస్ ఎంటర్ కాకపోతే, వాళ్ళు ఈ హెచ్పివి వైరస్కి గురి కాకుండా ఉంటే ఈ వ్యాక్సిన్ వాళ్ళని కాపాడుతుంది. సో బేసికలీ వ్యాక్సిన్ సెక్స్ చెయ్యని ఏజ్ గ్రూప్కి ఇస్తాము, ఇంకా సెక్స్ స్టార్ట్ చెయ్యని ఏజ్ గ్రూప్కి. సో మీరు ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ పని చేయాలి అంటే ఆ మనిషి అప్పటి వరకు సెక్స్ చేసి ఉండకూడదు. అప్పుడు కాన్ఫిడెంట్గా ఇవ్వగలము దట్ దిస్ వ్యాక్సిన్ విల్ ప్రొటెక్ట్ దెమ్. సో ఈ వ్యాక్సిన్ 9 to 15 year old లోపు ఉన్న అమ్మాయిలకి ఇమ్మంటున్నాము. స్కూల్లో ఉన్న వయసులోనే వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇస్తే, బికాస్ స్కూల్ పిల్లలు ఆబ్వియస్లీ సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయరు కాబట్టి ఈ వ్యాక్సిన్ వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. అదే ఆల్రెడీ సెక్షువల్ లైఫ్ స్టార్ట్ చేసిన లేడీకి కానీ మీరు ఈ వ్యాక్సిన్ ఇస్తే అది పని చేయొచ్చు, చేయకపోవచ్చు. సో గవర్నమెంట్ క్లియర్గా ఏం చెప్తుంది అంటే, చిన్నపిల్లలకి స్కూల్ దాటక ముందే ఈ వ్యాక్సిన్ ఇప్పించండి, బట్ వెయిట్ టిల్ 9 years, బికాస్ వాళ్ళకి కొంచెం ఆ యూట్రస్ అది కొంచెం పెరిగి ఉండాలి ఈ వ్యాక్సిన్ అందులోకి వెళ్ళి పని చేయటానికి. ఆల్రెడీ సెక్స్ చేసిన ఆడవాళ్ళకి ప్యాప్ స్మియర్ అనే అద్భుతమైన టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ ద్వారా ఈ సర్విక్స్ క్యాన్సర్ని మనం ముందే పట్టేసుకోవచ్చు. 3 ఏళ్ల ముందు నుంచే ఆ టెస్ట్లో తెలుస్తుంది ఈవిడికి క్యాన్సర్ రాబోతుంది అని. సో పెళ్ళైన ఆడవాళ్ళని ప్యాప్ స్మియర్ చేయించుకోమంటున్నాము, స్కూల్ పిల్లలకి వ్యాక్సిన్ ఇప్పించమంటున్నాము. ఈ వ్యాక్సిన్ అబ్బాయిలకు కూడా ఉపయోగపడుతుంది,
బట్ ఈ 4 క్యాన్సర్లు నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, సర్వెక్స్, పీనస్, మోషన్ హోల్, ఏనల్ క్యాన్సర్స్లో అన్నిటికన్నా మోస్ట్ సీరియస్ ఇస్ అండ్ కామన్ ఇస్ సర్వెక్స్. సో ఫస్ట్ మన కంట్రీలో ఉన్న ఆడపిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ ఇచ్చాక దెన్ అబ్బాయిలకు కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో అబ్బాయిలకి ఏ వయసులో ఇవ్వాలి మేడం? సేమ్ ఏజ్ అండి, 9 to 15. ఓకే, అంటే బిఫోర్ అంటే సెక్సువల్గా యాక్టివ్ కాకముందు ఇస్తే సరిపోతుంది అంటారు మీరు? యా, బట్ మరీ చిన్న పిల్లలకి ఇవ్వము. 9 years వచ్చాక అప్పుడు ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి అంటే ఇప్పుడు 30 years 35 years ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు 3 doses అట్లా ఇవ్వాలి అని చెప్పి? ఇవ్వచ్చు అండి, ఇవ్వచ్చు, ఇవ్వకూడదను అని ఎక్కడా లేదు. బట్ ఇచ్చాక కూడా పని చేస్తుందో లేదో చెప్పలేము. సో ఇప్పుడు మీరు వ్యాక్సిన్ వేసేసుకున్నాను, ఇప్పుడు ఒక 30-year-old ఆవిడకి ఇచ్చారు, 2 పిల్లలు ఉన్నారు, ఇచ్చారు. ఆవిడ వ్యాక్సిన్ వేసుకున్నాను కదా ఇంకా నాకు స్పాప్స్ మీరు ఎందుకు అని దాన్ని మానేస్తే ఈ వ్యాక్సిన్ పని చేయక తనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఈ హెచ్పివి వ్యాక్సిన్ అండి? అంటే అంటే మనం సరైన వయసులో పాఠశాల వయసులో విద్యార్థులకు ఏం చేయాలనుకుంటున్నాం అంటే టు ప్రమోట్ ఇట్. సో అట్ ద మొమెంట్ అండి అది మనం కొన్న షాప్ని బట్టి ఉంటుంది, 1500 నుంచి 2000 లోపు ఉంది దాని ప్రైస్. అండ్ చిన్నపిల్లలకి 15 ఏళ్ళ లోపు వాళ్ళకి 2 doses ఇమ్మంటున్నాము. బట్ 2 doses ఇచ్చే శక్తి లేని వాళ్ళకి కనీసం ఫస్ట్ డోస్ ఇమ్మంటున్నాము. ఫస్ట్ డోస్ మ్యాక్సిమం ప్రొటెక్ట్ చేస్తుంది, సెకండ్ డోస్ ఇస్ ద బూస్టర్ డోస్. అండ్ ఇంకొక 1 or 2 yearsలో గవర్నమెంటే క్లారిటీ ఇచ్చేస్తుంది 1 డోస్ ఇచ్చినా చాలు అని. ప్రస్తుతానికి 2 ఇమ్మంటున్నాము, ఫ్యూచర్లో 1 ఇచ్చినా సరిపోతుంది అని మనకి క్లారిఫికేషన్ వస్తుంది కూడా. ఓకే, సో డాక్టర్ గారు ముఖ్యంగా ఈ ఓవేరియన్ క్యాన్సర్ అనేది కూడా బాగా పెరుగుతుంది భారత్లో. సో ఇది రావడం గల కారణాలు ఏమిటి? దీనికి ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి? ఓవేరియన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వన్ ఆఫ్ ది డేంజర్ క్యాన్సర్స్. ఎందుకంటే ఈ క్యాన్సర్ 1 in 100 విమెన్లో చూస్తాము. ఈ క్యాన్సర్ మొదటి 2 స్టేజెస్లో సిమ్టమ్స్ ఉండవు. సో పొట్ట కొంచెం ఉబ్బరంగా అనిపించడము, ఆకలి తగ్గడము, తిన్నాక సగం తినంగానే ఇంకా చాలే వద్దు అని తినబుద్ధి వేయకపోవడం, గ్యాస్ ప్రాబ్లమ్, ఎసిడిటీ ప్రాబ్లమ్ ఇలా ప్రజెంట్ చేస్తుంది. అండ్ చాలామంది ఆడవాళ్ళకి కొంచెం పొట్ట ఉబ్బరంగా అనిపించడము, ఎసిడిటీ, ఆకలి తగ్గడము చూస్తూ ఉంటాము. సో చాలామంది కొంచెం వయసు ఎక్కువ అవుతుంది కదా, నాకు తిన్నది అరగట్లేదు, పులుపు పడట్లేదు, కారం పడట్లేదు ఇలా అనుకుని ఒక 6 నెలలు టైం వేస్ట్ చేస్తారు. దెన్ వాళ్ళకి అర్థమవుతుంది పొట్టలో ఏదో తేడా జరుగుతుంది అని. సో ఈ అండాశయ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ పేషెంట్స్ యూజువలీ స్టేజ్ 3లో మా దగ్గరికి వస్తారు. అంటే ఆల్రెడీ క్యాన్సర్ పెరిగిపోయి పొట్టలో పాకి ఉంటుంది. దీనికి ఆపరేషన్ చేస్తాము, కీమోథెరపీ ఇస్తాము. బట్ ఇది వన్ ఆఫ్ ది డిఫికల్ట్ క్యాన్సర్స్ టు ట్రీట్ బికాస్ స్టేజ్ పెరిగిపోయి ఉంటుంది మోస్ట్ పీపుల్లో. కారణం అంటూ ఏం లేదండి. అండాశయ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఓవరీ క్యాన్సర్కి పెద్దగా కారణం లేదు. యూజువల్లీ పిల్లలు పుట్టని వాళ్ళల్లో, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తాము. బట్ అట్లా అని పిల్లలు పుట్టి ఉంటే ఈజీగా రాదు అనేం లేదు. ఇంకోటి మేడం, మీరు అంటే గత ఇంటర్వ్యూలో కూడా మనం మాట్లాడాము, ఈ పీరియడ్స్ సక్రమంగా లేనప్పుడు ఋతుక్రమం బ్లీడింగ్ని బట్టి సో మనం క్యాన్సర్ ఉండే అవకాశాన్ని మనం గుర్తించే అవకాశం ఉందా? అది ఏ రకంగా? ఎవరికన్నా పీరియడ్స్ రావట్లేదు అనుకోండి, టైంకి పీరియడ్ నిలిచిపోతుంది, పీసీఓడి ప్రాబ్లం ఉంది లేదా హార్మోన్ ప్రాబ్లం ఉంది, సో వాళ్ళకి టైం టు టైం పీరియడ్ అవ్వట్లేదు అంటే యూజువల్లీ వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ. ఓకే, బికాజ్ వాళ్ళ రిప్రొడక్టివ్ ఆర్గన్స్, గర్భాశయము, అండాశయము చేయాల్సిన పని సరిగా చేయట్లేదు. సో వాటిలో ఏదో తేడా జరుగుతుంది. సో అప్పుడు పీరియడ్స్ నిలిచిపోయిన టైంలో క్యాన్సర్ వస్తుంది అనట్లేదు, బట్ ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఆ రిప్రొడక్టివ్ ఆర్గన్స్లో ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఎక్కువ. మేడం, ఈ గర్భాశయ క్యాన్సర్ ఉన్నప్పుడు అంటే వారు అంటే తిరిగి బిడ్డని కనడానికి అవకాశం ఉంటుందా? సో వారు సెక్స్లో పాల్గొనవచ్చా? వాళ్ళ యాక్టివిటీ ఎట్లా ఉంటుంది? కొంతమంది పీసీఓడి పేషెంట్స్లో పీరియడ్ నిలిచిపోయి ఆ నిలిచిపోయిన పీరియడ్ క్యాన్సర్ కింద, గర్భాశయ క్యాన్సర్ కింద మారడం చూస్తున్నాము. మామూలుగా గర్భాశయ క్యాన్సర్ 40, 50, 60 దాటిన అంటే పీరియడ్స్ ఆగిపోయే వయసు లేదా ఆగిపోయిన తర్వాత చూస్తాము. ద సెకండ్ గ్రూప్ ఈజ్ యంగ్ పీపుల్. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉండి పీరియడ్ బయటికి రాక అది మిగిలిపోయి క్యాన్సర్ వచ్చే వాళ్ళని కూడా చూస్తున్నాము, కామన్గా చూస్తున్నాము. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఇంకా పెళ్ళయి ఉండదు చాలామందికి, ఆర్ పెళ్ళైనా ఇంకా పిల్లల గురించి ఆలోచించి ఉండరు.
ఇది మెయిన్లీ పీసీఓడి ప్రాబ్లం మూలంగా వచ్చిన గర్భాశయ క్యాన్సర్. Okay. సో ఇలాంటి క్యాన్సర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు, ఇది ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ యూట్రస్ది అన్నప్పుడు యూట్రస్ తీయకుండా 1 year వాళ్ళకి మందులు ఇచ్చి ఈ క్యాన్సర్ పోయేలాగా చేసి ట్రీట్మెంట్ అవ్వంగానే వాళ్ళని టెస్ట్ ట్యూబ్ హెల్ప్ ద్వారా ఐవీఎఫ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్తో వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని ఒక బేబీ పుట్టాక అప్పుడు మళ్ళీ వాళ్ళ యూట్రస్ని తీయడమో లేదా మందులతో మళ్ళీ కంట్రోల్లో ఉంచడమో చేస్తున్నాము. యూట్రస్ క్యాన్సర్ ఉంటే సెక్స్ చేయకూడదు అని ఎక్కడా లేదు అండి, ఎందుకంటే సెక్స్ ద్వారా క్యాన్సర్ స్ప్రెడ్ కాదు. సో యూట్రస్ క్యాన్సర్ ఉంటే యూట్రస్ తీసేస్తాము. తీయలేము, ఈవిడికి ఇంకా పిల్లలు కావాలి అన్నప్పుడు 1 year మెడిసిన్స్ ఇస్తాము. ఆ 1 year ప్రెగ్నెంట్ అవ్వద్దు అని చెప్తాము. ఆ తర్వాత వి ప్లాన్ దేర్ ప్రెగ్నెన్సీ. సో డాక్టర్ గారు, మీకు అంటే గత 20 సంవత్సరాలుగా మీరు ఈ విభాగంలో ఉన్నారు. సో యూకే లాంటి కంట్రీస్లో, మిగతా కంట్రీస్లో ఉన్న అత్యున్నత వైద్య విధానాలు చూశారు. సో మనం హైదరాబాద్లో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ ఈ క్యాన్సర్ విద్య అంటే వైద్య విధానాల్లో మనం ఏ స్థాయిలో ఉన్నాం, అదే రకంగా గత 10 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి ఏ రకంగా ఉంది? లుక్ అండి, మనము అమెరికా యూకే కన్నా ఎహెడ్ ఉన్నాం. ఓకే. బికాస్ అవన్నీ ఇన్సూరెన్స్ స్పాన్సర్డ్ ఆర్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ట్రీట్మెంట్స్. సో అక్కడ ఏదైనా ఒక మంచి మెషిన్ కొనాలి అన్నా ఆర్ ఒక ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ మనం ఒక పేషెంట్కి ఇవ్వాలి అన్నా ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బికాస్ ట్యాక్స్ పేయర్స్ మనీ వాడి వాళ్ళు వేరే అందరికీ వైద్యం ఇస్తున్నారు. ఇక్కడ నేను ఎఫర్ట్ చేయగలిగితే ఒకళ్ళు మేము డబ్బులు పెట్టుకుంటాము, మాకు పలానా టైప్ ఆపరేషన్ కావాలి ఆర్ ద బెస్ట్ ఆపరేషన్ కావాలి, ద బెస్ట్ మెడిసిన్ కావాలి అంటే వీ క్యాన్ గివ్ ఇట్ టు దెమ్. ఎవరి పర్మిషన్ ఇక్కడ తీసుకో అవసరం లేదు, బికాజ్ అ పేషెంట్ ఈస్ పేయింగ్. సో టెక్నాలజీ వైజ్, మెడిసిన్స్ వైజ్, సర్జికల్ ఎక్విప్మెంట్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను అపోలో గురించి మాట్లాడగలను. అక్కడ లేని మెషిన్స్ మన దగ్గర ఉన్నాయి. అక్కడ ట్రైన్ అయ్యి వచ్చాము, వీ నో హౌ టు యూజ్ ద మెషిన్స్ ఆర్ దేర్. అక్కడ 6 నెలలు వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది, ఇక్కడ 6 రోజులు వెయిటింగ్ లిస్ట్ కూడా లేదు. సో ఇఫ్ అ పేషెంట్ కెన్ ఎఫర్ట్ ఇన్ హైదరాబాద్ టుడే, వీ కెన్ ఆఫర్ ట్రీట్మెంట్ ఎట్ పార్. వేరే దేశాల్లో ఏం ఆఫర్ చేయగలరో అంతకన్నా బెటర్గా మనం ఆఫర్ చేయగలం. అంటే ఇప్పుడు హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది అంటే అంత బికాస్ ఆఫ్ డాక్టర్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అంటే మనకు గ్యాస్ట్రోఎంట్రాలజీలో కానీ లేదా ఆప్థమాలజీలో కానీ ఆ విషయానికి వస్తే ఆర్థోపెడిక్స్లో కానీ ఒక నేమ్ వచ్చినది, ఈ మెడికల్ టూరిజం పెరిగినది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్లో అంటే ఇది ఏ రకంగా ఉంది మెడికల్ టూరిజం కానీ ఒక పర్సెప్షన్ అబౌట్ హైదరాబాద్? లుక్ అండి, a lot of people are coming to Hyderabad. ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వస్తున్నారు, అమెరికా నుంచి పెద్దగా రారు, బికాస్ అది ఇన్సూరెన్స్ లెడ్ ట్రీట్మెంట్ కాబట్టి దే ఆర్ గెటింగ్ ట్రీట్మెంట్ విత్ ఇన్ అ సర్టన్ టైమ్ ఫ్రేమ్. యూకే నుంచి వస్తారు, బికాజ్ యూకేలో వెయిటింగ్ లిస్ట్ చాలా ఎక్కువ. క్యాన్సర్స్కి విత్ ఇన్ 3-4 weeks చేస్తున్నారు. లైక్ యూ సెడ్ ఆర్థోపెడిక్స్, ఆఫ్థల్మాలజీకి వస్తున్నారు. మోస్ట్లీ అట్ ద మూమెంట్ వీఆర్ అట్రాక్టింగ్ ఆఫ్రికన్ పాపులేషన్ because we offer better treatment than in Africa. USA, UKలో క్యాన్సర్ పేషెంట్స్కి విత్ ఇన్ 1 month or విత్ ఇన్ 6 weeks ట్రీట్మెంట్ ఆఫర్ చేయాలి అని అక్కడ రూల్ కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ అక్కడే ట్రీట్మెంట్ తిప్పించుకుంటున్నారు. బట్ ఐ థింక్ అక్కడ కానీ ఏదన్నా ట్రీట్మెంట్కి వాళ్ళకి వెయిటింగ్ లిస్ట్లో పెట్టినా ఆర్ గవర్నమెంట్ స్పాన్సర్ చేయకపోయినా వీ విల్ డెఫినెట్లీ బీ ఏబుల్ టు డూ సమ్ బెనిఫిట్ టు దెమ్. సో మేడం, అంటే ఇప్పుడు ఈ కొత్త వైద్య విధానాలు వస్తున్నాయి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నది, ఈ రోబోటిక్స్ పాత్ర పెరుగుతుంది సో సర్జన్స్లో. సో నెక్స్ట్ 10 yearsలో అంటే విచ్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్, అదే రకంగా ట్రీట్మెంట్లో దేని మీద ఎక్కువ అంటే టార్గెటెడ్ జరిగే అవకాశం ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్? సో యాజ్ ఎ సర్జన్ వీ యూస్ రోబోటిక్స్ అండ్ ఏఐ హెల్ప్ మేము ఇప్పుడు తీసుకుంటున్నాము. ఒకప్పుడు ఒక ఆర్గన్లో సే ఓవరీలో క్యాన్సర్ ఉంది అనుకోండి, మొత్తం ఓవరీ తీసేసేవాళ్ళం. ఇప్పుడు అల్ట్రాసౌండ్ చేస్తూ ఆపరేషన్ చేస్తుండగానే స్కాన్ చేస్తూ ఓవరీలో జస్ట్ ఆ క్యాన్సర్ పార్ట్ తీసేసి మిగతా ఓవరీ ఉంచగలుగుతున్నాము. దాని మూలంగా ఈవిడికి ఎర్లీగా మెనోపాజ్ రాకుండా లేదా ఫ్యూచర్లో ఫర్టిలిటీ కావాలంటే ఫెసిలిటేట్ చేయగలుగుతున్నాము. సో యాజ్ సర్జన్స్, క్యాన్సర్ సర్జన్స్,
ఫ్యూచర్లో ఐ థింక్ మనం ఎక్కడన్నా ఒక బాడీ పార్ట్లో క్యాన్సర్ వస్తే ఆ పార్టే మొత్తం తీసేయకుండా లేదా పెద్ద పెద్ద కట్స్ ద్వారా ఆపరేషన్ చేయకుండా చిన్న రంధ్రాలతో మినిమలీ ఇన్వేసివ్గా ఆర్గన్ని సేవ్ చేయగలిగే స్థాయికి మనం డెఫినెట్లీ రీచ్ అవుతాము. ఆల్రెడీ అది చేస్తున్నాము. అండ్ ఇంక్రీజింగ్లీ అది ఇంకా అందరు పేషెంట్స్కి అది అవైలబుల్ అయ్యేలాగా లో కాస్ట్లో చేయగలిగే ఆపర్చునిటీస్ మాకు వస్తాయి. అండ్ కీమోథెరపీ మందులు ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇప్పుడు కీమోథెరపీతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఫ్యూచర్లో ఇమ్యూనోథెరపీ పైన ఫోకస్ చేస్తాము. ఇమ్యూనోథెరపీతో క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలిగే స్థాయికి వి విల్ రీచ్. ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఉంది, బట్ ఎక్స్పెన్సివ్గా ఉంది. సో ఫ్యూచర్ ఇమ్యూనోథెరపీ కాస్ట్ తగ్గే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇమ్యూనోథెరపీ అంటున్నాం. ఇమ్యూనోథెరపీ తర్వాత ఈ టార్గెటెడ్ థెరపీ అని, ఇంకోటి కార్టిజాల్ అని చెప్పేసి కొత్తగా వస్తుంది, ఇంకోటి ప్రోటాన్ అని చెప్పేసి థెరపీ అంటున్నారు. సో ఇవి ఏంటి అంటే ఇవి అడ్వాన్స్మెంట్లా, ఈజ్ ఇట్ ప్రూవ్డ్, ఎవిడెన్స్ బేస్డ్ అండ్ ఎఫెక్టివ్ పనిచేస్తున్నాయా? లుక్ అండి, ఎవిడెన్స్ లేకుండా ఇవి మనం వినం వీటి గురించి. ఓకే, మీరు ఒక సైంటిస్ట్తో మాట్లాడితే మనం ఎప్పుడు కని విని ఎరుగని పేర్లు వాళ్ళు డిస్కస్ చేస్తారు. సో మనందరం వీటి గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే అవి పనిచేస్తున్నాయి అని, అవి phase 3 ట్రయల్స్ అయిపోయి బయటకు వస్తేనే కానీ యూ వోంట్ నో అబౌట్ ఇట్. సో దే డెఫినెట్లీ వర్క్. ఓకే, అండ్ దే ఆర్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్యాన్సర్. ఇప్పుడు క్యాన్సర్ వచ్చాక దాన్ని తీయటం వేరు, క్యాన్సర్ వచ్చాక దాన్ని ఆ సెల్స్ని చంపేయడం వేరు. బట్ క్యాన్సర్ ఏ సెల్స్లో వస్తుంది, దేని మూలంగా వస్తుంది, ఏ మ్యుటేషన్ ద్వారా వస్తుంది, ఆ మ్యుటేషన్ ఎలా జరుగుతుంది. సో క్యాన్సర్ కారణం పైన ఎఫెక్ట్ అయ్యేది ఇమ్యూనోథెరపీ. సో ఆబ్వియస్లీ ఇట్ వర్క్స్. ఓకే మేడం, ఇంకోటి అంటే ఇప్పుడు మనము అంటే అధునాతన ప్రపంచంకి వచ్చిన కొద్దీ మహిళలు ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు. సో బికాజ్ ఆఫ్ ఐటీ ఫీల్డ్, బికాజ్ ఆఫ్ సో మెనీ థింగ్స్ ప్రెషర్ పెరుగుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ కంటే ఎక్కువ ఆల్మోస్ట్ చాలా మందికి వచ్చేది పీసీఓఎస్ సమస్య ఎక్కువ వస్తుంది యాక్చువల్గా. సో ఈ పీసీఓఎస్ అనేది ఫెర్టిలిటీని ఏమన్నా అఫెక్ట్ చేస్తుందా? సో ఇప్పుడు ఉన్న మహిళలకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? లుక్ అండి, పీసీఓఎస్ అంటే ఒక ఉమెన్లో రిలీజ్ అవ్వాల్సిన ఫీమేల్ హార్మోన్స్ తగ్గిపోతున్నాయి. తనలో ప్రతి మంత్ రిలీజ్ అవ్వాల్సిన ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు. ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి యూట్రస్ నుంచి పీరియడ్ బయటికి రావట్లేదు ఆర్ పీరియడ్ తయారవ్వట్లేదు. బట్ ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే ఈ ఫీమేల్ హార్మోన్స్ ఆర్ న్యాచురల్ స్టెరాయిడ్స్. ఈ న్యాచురల్ స్టెరాయిడ్స్ లేకపోతే బాడీ ఫంక్షన్ ఆగిపోతుంది. సో వాట్ ఎ ఫీమేల్ బాడీ డస్ ఇస్, పీసీఓడి ప్రాబ్లం ఉండి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ తగ్గిపోతే అది ఆటోమేటికల్లీ బాడీ ఫ్యాట్ నుంచి టెస్టాస్టెరాన్ని తయారు చేస్తుంది. సో పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు ఫీమేల్ హార్మోన్స్ తగ్గిపోతున్నాయి, మేల్ హార్మోన్స్ పెరిగిపోతున్నాయి, అండ్ ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ తగ్గిపోతుంది, యూట్రస్లో పీరియడ్ నిలిచిపోతుంది. సో ఇట్ ఈస్ కాసింగ్ అ మల్టిట్యూడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అండ్ ఈ ఫీమేల్ హార్మోన్స్ ఎందుకు రిలీజ్ కావట్లేదు అంటే ఓవరీ లేజీగా ఫీల్ అవుతుంది. ఓవరీ పార్ట్ పెల్విస్కి అసలు ఎక్సర్సైజ్ ఉండట్లేదు. ఈ మనిషి కదలట్లేదు, ఎంతసేపు కూర్చుని అలాగే స్టేబుల్గా ఒక ప్లేస్లో అంటుకుపోయి ఉంటున్నారు. సో ఒక సింపుల్ ప్రాబ్లం, సింపుల్ సొల్యూషన్, బట్ ద డిజీజ్ ఇస్ బికమింగ్ వెరీ కాంప్లెక్స్. ఇంకోటి, ఇప్పుడు మన పెల్విస్ వచ్చింది కాబట్టి ఈ పెల్విస్ దారి రాను తగ్గుతున్నట్టు కనబడుతుంది సర్వేలో. సో రెండవది, పిల్లలు అంతకుముందు 2.5 కిలోలు ఉన్న వాళ్ళు ఇప్పుడు 3.5 కిలోలు బికాస్ ఆఫ్ ది హెవీ డైట్ న్యూట్రిషన్ అవుతున్నారు. సో ఇది సహజ ప్రసవాలు కాకుండా ఉండడానికి ఇది ఒక కారణమా? సో సహజ ప్రసవాలు తగ్గడానికి మీ దృష్టిలో ఏవి కారణాలు బలమైనవి? ఇప్పుడు మీరు సిజేరియన్కి అంటే ఆపరేషన్ చేసి బేబీని తీయడానికి, న్యాచురల్ డెలివరీకి ఒకే ప్రైస్ ట్యాగ్ పెట్టారు అనుకోండి, దెన్ ఇన్ని సిజేరియన్స్ అవ్వవు. ఓకే, ఇప్పుడు ఎవరైనా న్యాచురల్ డెలివరీ నార్మల్గా బిడ్డని కంటే ఫీజు తక్కువ ఉంటుంది. ఆ అమ్మాయి అంత పని చేసింది, డాక్టర్ ఏం చేసింది అంటారు. అదే సిజేరియన్ చేసి ఆపరేషన్ చేస్తే ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తారు. అది రివర్స్ చేయండి, న్యాచురల్ డెలివరీలో ఆటోమేటిక్లీ పెరుగుతాయి. ఓకే ఓకే, సిజేరియన్ చేయడానికి 20 నుంచి 30 నిమిషాలు కావాలి. ఈజీ ఆపరేషన్, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా చేయవచ్చు. న్యాచురల్ డెలివరీ అంటే కనీసం 24 to 48 అవర్స్ టైం పడుతుంది. ఓకే, మళ్ళీ సక్సెస్ ఉంటుందా అని గ్యారంటీ లేదు.
అన్ని గంటల తర్వాత మళ్ళీ సిజేరియన్ చేయాల్సి రావచ్చు. అండ్ న్యాచురల్ డెలివరీ అయితే న్యాచురల్ అయ్యింది కదా నార్మల్గా, ఎందుకు అంత ఫీజు తీసుకుంటారు అంటారు. సో దిస్ ఈజ్ వాట్ కల్టివేటెడ్ అ హ్యాబిట్ ఆఫ్ సిజేరియన్స్. అంతే తప్పించి అంటే ఆధునిక శైలితో వచ్చిన మార్పులు కానీ లేదా దీంతో వచ్చిన మార్పులు లేదు, ఇది ప్యూర్గా డాక్టర్ డిస్క్రిషన్ ఆర్ బికాస్ ఆఫ్ ది మనీ ప్లేయింగ్ అంటారా ఎక్కువ? మనీ. అండ్ అమ్మాయిలు కూడా ఇప్పుడు 24 hours లేబరా, నేను తట్టుకోలేను, ముందే చెప్పిస్తున్నారు, నేను నొప్పి తట్టుకోలేను, నాకు సిజేరియన్ చేసేయండి అని. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, సుల్తాన్ బజార్ SPHకి వెళ్ళండి, 90% నార్మల్ డెలివరీసే అవుతున్నాయి అక్కడ. అలా అక్కడ ఎలా అవుతున్నాయి? సో సహజ ప్రసవన కోరుకునే మహిళలకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి మేడం? యూ హ్యావ్ టు చూస్ అ గుడ్ యూనిట్ అండి. ఇప్పుడు మన హైదరాబాద్లో పేర్లు చెప్పను, బట్ దేర్ ఆర్ సమ్ సెంటర్స్ వేర్ ఫస్ట్లోనే వాళ్ళు చెప్పేస్తారు, ఇవి మా ఛార్జెస్, మీరు ఎలా డెలివరీ అయినా ఇవి మా ఛార్జెస్. సో సిజేరియన్ అయినా అంతే, నార్మల్ అయినా అంతే. 2, దే వర్క్ ఇన్ షిఫ్ట్ ప్యాటర్న్స్, ద డాక్టర్స్. సో నువ్వు ఒక్క డాక్టర్తో అటాచ్ అయ్యి ఉండవు. బేసికలీ ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ మిడ్ వైఫ్స్ షిఫ్ట్ సిస్టంలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు 24 hours 48 hours మీకే అంకితమై ఉండాల్సిన అవసరం లేదు. సో చూస్ అ ప్లేస్ వేర్ ద టారిఫ్ ఇస్ ద సేమ్. ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ సెంటర్సే వేర్ దే ఆర్ ఎంకరేజింగ్ ఉమెన్ ఫర్ న్యాచురల్ డెలివరీస్. అండ్ 2, ఒకే డాక్టర్తో అటాచ్ అయి ఉన్నప్పుడు ఆ డాక్టర్ మీకు 48 hours ఇవ్వగలగడం అనేది కుదరదు, బికాస్ ఆ డాక్టర్కి వేరియస్ కమిట్మెంట్స్ ఉంటాయి. యూ షుడ్ గో ఫర్ అ టీంలో అయితే షిఫ్ట్ ప్యాటర్న్ కుదురుతుంది, వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకొకళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. సో మీకు 24 hours 48 hours టైం ఇవ్వగలిగే అంత టీం ఉన్నారు, వాళ్ళకి అంతమంది ఉన్నారు. సో యూ హ్యావ్ టు చూస్ ద సెంటర్ వైజ్లీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్+ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఇంకా ఉమెన్ హెల్త్ గురించి వస్తే ముఖ్యంగా మనకు కనబడేది ఈ రక్తహీనత ఎక్కువ కనబడుతుంది. సో ట్యాబ్లెట్స్ అయిపోయినాయి, ఇప్పుడు సిరంజిలతోనే ఎక్కించడం అయిపోయింది, హార్మోనల్ థెరపీ దాకా వస్తుంది, కొన్నిసార్లు గర్భాశయం తీసేదాకా పోతుంది, అంటే పీరియడ్స్లో ఎక్కువ రక్తం పోతుంది. సో దాంతో చేయాలని చెప్పి ఇంత సివియారిటీ ఎందుకు పెరుగుతుంది మేడం? యాక్చువల్గా ఐరన్ అనేది ఎందుకు, అంటే 10 మందిని టెస్ట్ చేస్తే అలా 7-8 మందికి ఐరన్ లోపం ఉంటుంది. సో ఇట్స్ న్యూట్రిషనల్ అండి. ఇప్పుడు లేడీస్కి అన్ఫార్చునేట్లీ ప్రతి నెల ఒక 60 ml బ్లడ్ పోగొట్టుకుంటున్నారు. బట్ ఆ 60 ml తయారవ్వడానికి సరిపడా రా మెటీరియల్ వాళ్ళ బాడీలోకి వెళ్ళట్లేదు. ఐరన్ ఇస్ వెరీ లిమిటెడ్ ఇన్ వెజిటేరియన్ ఫుడ్. మోస్ట్ ఇండియన్ లేడీస్ నాకు తెలిసి ఆర్ వెజిటేరియన్స్ ఆర్ నాన్ వెజ్ తిన్నా కూడా దే రెస్ట్రిక్టెడ్ టు చికెన్ తప్ప వేరే మీట్, రెడ్ మీట్ తిన్నారు. సో రక్తం కావాలి అంటే రక్తం తినాలి, అండ్ రక్తం ఉండేది రెడ్ మీట్లో. చికెన్లో రక్తం ఎక్కువ ఉండదు, ఇట్స్ వైట్ మీట్, ఫిష్, చికెన్, ప్రాన్. సో ఐదర్ దే ఆర్ వెజిటేరియన్స్ ఆర్ దే ఓన్లీ ఈట్ ఎగ్ అండ్ చికెన్ అండ్ దే డోంట్ ఈట్ రెడ్ మీట్. ఒక వయసు వచ్చాక 40 దాటాక ఆల్రెడీ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. డాక్టర్లో పక్కన వెజిటేరియన్ ఆప్ట్ చేసుకోండి, మాంసం అది తినొద్దు అంటున్నారు. సో ఇట్స్ అ విషియస్ సర్కిల్. అండ్ ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ మన ఇండియన్స్కి ఏంటి అంటే వెజిటబుల్స్ చాలాసేపు కుక్ చేస్తాం. ఒక కర్రీ అంటే మినిమం 20-30 minutes కుక్ అవుతుంది అది. సో ఏ వెజిటబుల్ అన్నా 7-8 నిమిషాల కన్నా ఎక్కువసేపు వండితే దాంట్లో ఉన్న మినరల్స్ అండ్ విటమిన్స్ చనిపోతాయి. సో మనం ఎంత పాలకూర వండుకున్నా, ఎంత బీట్రూట్ కూర వండుకున్నా దాన్ని అంతసేపు ఉడికిచ్చేసరికి దాంట్లో బెనిఫిట్ పోతుంది. సో పారాబాయిల్డ్ 7 to 8 minutes మ్యాక్స్ కుక్ చేస్తే the material, the vitamins and minerals will still be there. So nutritional deficiency and vegetarianism. సో డాక్టర్ గారు, మీకు గత 20 సంవత్సరాలుగా మీరు ఆల్మోస్ట్ వేలాది మంది పేషెంట్లను చూశారు. సో ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే వీళ్ళు కొని తెచ్చిపెట్టుకునే సమస్యలు ఏంటి సాధారణంగా? అంటే వారికి వారు స్వతహాగా తెచ్చుకునే సమస్యలు ఏంటి? హౌ టు ప్రివెంట్ దేమ్? దాని గురించి కొద్దిగా అవగాహన కల్పిస్తారు. స్వతహాగా తెచ్చుకునే సమస్యలు అంటే స్ట్రెస్, అవసరం లేని దాని గురించి స్ట్రెస్ పడతారు. కొన్ని సిట్యువేషన్స్ ఆర్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్. ఇప్పుడు ట్రాఫిక్లో మా పిల్లలు ఇంటికి సేఫ్గా వస్తారా, హస్బెండ్ సేఫ్గా 2-wheeler డ్రైవ్ చేసుకుని ఇంటికి వస్తాడా, వీళ్ళు ఫ్యూచర్లో బాగా చదువుతారా. సో ఇలాంటివి అంటే అవి మన చేతుల్లో లేవు. ట్రాఫిక్ మన చేతిలో లేదు, ఆర్ పిల్లలు 2 years తర్వాత 10th classలో ఫస్ట్ ర్యాంక్ వస్తుందో లేదో మన చేతుల్లో లేదు. సో వాటి గురించి ఇప్పుడు ఎందుకు స్ట్రెస్ తీసుకోవాలి అంటే హస్బెండ్స్ చెప్తారండి, ఊరికే స్ట్రెస్ అయిపోతూ ఉంటుంది, ఎప్పుడు కంగారు పడుతూ ఉంటుంది.
అసలు కారణమే లేకుండా స్ట్రెస్ అవుతుంది అని చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వైఫ్స్ గురించి ఇలా చెప్తూ ఉంటారు. అండ్ 2, వాళ్ళ పైన వాళ్ళు మెడికల్లీ డబ్బులు ఖర్చు పెట్టారండి. సో ఇప్పుడు మీకు 40 ఏళ్ళు వచ్చినాయి కదా, ఒక మ్యామోగ్రామ్ చేద్దాము, ప్యాప్స్మియర్ చేద్దాము, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, ఆర్ ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఇస్తాము, కొన్ని విటమిన్స్ ఇస్తాము అంటే కొనుక్కోరు, టెస్టులు చేయించుకోరు, వాళ్ళపైన వాళ్ళు మనీ స్పెండ్ చేసుకోరు వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. బట్ అదే చీరలకి, బ్లౌజ్లకి, డిజైనర్ బ్లౌజ్లకి విపరీతంగా ఖర్చు పెట్టేస్తారు. అంటే ఆలోచించరు. అండ్ అక్కడ హస్బెండ్ పర్మిషన్ అవసరం లేదు షాపింగ్కి వెళ్ళి ఏదైనా కొనుక్కోవడానికి. బట్ ఒక టెస్ట్ చేయించుకోండి అంటే ఈసారి మా హస్బెండ్ని అడిగి అప్పుడు వచ్చి చేయించుకుంటాను అంటారు. సో ప్రయారిటీస్. ఇంకోటి మేడం, అంటే పెళ్లిగాని యువతుల్లో కూడా ఈ మధ్య మనం చూస్తున్నాయి ఎమర్జెన్సీ పిల్స్ ఎక్కువ అవుతున్నాయి, దాంతో హార్మోనల్ బ్యాలెన్స్ తప్పడం, సో మానసికంగా ఇబ్బందులు రావడం జరుగుతున్నాయి కదా. సో టు వార్న్ దెమ్, సో ఇటువంటి పిల్స్ వేసుకోవడం మంచిదా, వేసుకుంటే ఎటువంటి డేంజర్స్ జరిగే అవకాశం ఉంది? లుక్ అండి, ఐపిల్ అనేది అదొక చాక్లెట్ తిన్నట్టు వేసేసుకుంటున్నారు. ఐపిల్లో చాలా హై డోస్ హార్మోన్ ఉంటుంది. బర్త్ కంట్రోల్ పిల్ అని వేరే ఉంది. ఐపిల్ని ఎమర్జెన్సీ పిల్ అంటాము. ఇప్పుడు ఎలా అంటే ప్రతిసారి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి ఎవరైనా వెళ్తుంటే మనకి డౌట్ వస్తుంది, ఏంటి ఇన్నిసార్లు ఎమర్జెన్సీకి ఎందుకు వెళ్తున్నాడు వీడు అని. అలాగే ఎమర్జెన్సీ ఈ ఐపిల్ కూడా పొరపాటున ఎవరైనా సెక్స్ చేస్తున్నప్పుడు కాండోమ్ చిరిగిపోవడమో, లోపల ఉండిపోవడమో, ఇలాంటి పొరపాటు ఎప్పుడైనా జరిగితే వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వకుండా వేసుకోవాల్సిన టాబ్లెట్. సో దానిపైన క్లియర్గా ఎమర్జెన్సీ అని రాసి ఉంటుంది. చాలామంది ప్లాన్డ్గా ఐపిల్ వేసుకుంటున్నారు. సరే సెక్స్ చేద్దాము నెక్స్ట్ 2 days, లాస్ట్లో నువ్వు నేను వెళ్ళిపోయే ముందు ఒకసారి ఒక ఐపిల్ వేసేసుకుంటాను సేఫ్ అన్నట్టు. సో దట్ ఈస్ నాట్ ఎమర్జెన్సీ సిట్యువేషన్. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు. ఈ హై డోస్ హార్మోన్ అది ఎంత పవర్ఫుల్ అంటే ఈ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ద్వారా ప్రెగ్నెంట్ కానీ ఆ అమ్మాయి అయ్యి ఉంటే, ఆ ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి అదొక బేబీ అవ్వబోతుంటే ఈ హార్మోన్ వెళ్ళి ఆ బేబీని చంపేయచ్చు. సో అది టర్మినేషన్కి పని చేయదు, బట్ ఎర్లీ ఎంబ్రియో ఫార్మేషన్ని ఆపేస్తుంది. అంత పవర్ ఉంది ఆ టాబ్లెట్కి. అంత పవర్ ఉన్న హార్మోన్ మాటిమాటికి వేసుకుంటే ఫస్ట్ పీరియడ్స్ అప్ అండ్ డౌన్ అయిపోతాయి, పింపుల్స్ లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, జుట్టు ఊడిపోతుంది, లావ్ అయిపోతారు, పీరియడ్స్ బాగా ఇర్రెగ్యులర్ అయిపోతాయి. సో ఐపిల్ ఈస్ నాట్ ఫర్ రెగ్యులర్ కన్సంప్షన్. సో అంటే బర్త్ కంట్రోల్ విషయంలో ద మోస్ట్ సేఫెస్ట్ అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సేఫెస్ట్ ఇస్ కాండోమ్స్ అండి. పెళ్లి కాని వాళ్ళకి కాండోమ్స్, బికాస్ 1 ప్రెగ్నెన్సీ రాదు, 2 ఇన్ఫెక్షన్స్ ఏమన్నా అంటబోతుంటే కొంచెం ప్రొటెక్షన్ అన్నా వస్తుంది. అండ్ స్టేబుల్ రిలేషన్షిప్ ఆర్ పెళ్ళైన వాళ్ళకి బర్త్ కంట్రోల్ పిల్. ఈ బర్త్ కంట్రోల్ పిల్లో లో డోస్ హార్మోన్ ఉంటుంది, పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉండవు. బర్త్ కంట్రోల్ పిల్ వేసుకున్న వాళ్ళకి క్యాన్సర్స్ తక్కువ వస్తాయి, అప్పుడు తక్కువ వస్తాయి, ఫ్యూచర్లో కూడా క్యాన్సర్ రిస్క్ తగ్గిపోతుంది. అండ్ ఎవరికైనా 30-35 వరకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేదనుకోండి, బర్త్ కంట్రోల్ పిల్ పైన ఉన్నప్పుడు ఎగ్స్ వేస్ట్ అవ్వవు, బికాస్ అది ఎగ్స్ని లోపల కాపాడుతుంది. సో బర్త్ కంట్రోల్ పిల్ ఫర్ ఉమెన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. బట్ అది వేసుకునే ముందు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ కొంచెం హిస్టరీ తీసుకుని వాళ్ళకి సూటబుల్లో కాదో కనుక్కోవాలి. సూటబుల్ అయితే మటుకు హెల్త్ వైజ్ బర్త్ కంట్రోల్ పిల్ ఇస్ ద బెస్ట్. ఇంకోటి మేడం, అంటే మనము చిన్నప్పటి సంది చూస్తుంటే మన సమాజంలో ఆడవాళ్ళని కొద్దిగా తక్కువ చూడడము, లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఈవెన్ న్యూట్రిషన్ కావచ్చు, ఆ విషయానికి వస్తాయి. ఫస్ట్ పిల్లలు కొడుకులు పెట్టిన తర్వాత బిడ్డలకు పెట్టే కల్చర్ పెరిగింది. ఉమెన్ చాలా ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి? యాక్చువల్గా హెల్త్ ఈజ్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఇమోషనల్ హెల్త్, 3 భాగాలుగా చెప్తాము. ఫిజికల్ హెల్త్ అంటే సరిపడా తినటము, సరైన ఫుడ్ తినడము, టైం టు టైం తినడము. ఫుడ్ ఈజ్ లైక్ మెడిసిన్. అవసరం లేకపోతే తినొద్దు, తినాల్సినప్పుడు తినండి. ఇన్ ద సెన్స్ దెర్ ఆర్ పీపుల్ ఫాస్టింగ్ అని కొన్ని రోజులు అసలు ఏమీ తినరు, కొన్ని రోజులు ఓవర్ ఈటింగ్ జరుగుతుంది. అలా కాదు, జస్ట్ బ్యాలెన్స్డ్ ఈటింగ్. మెంటల్ హెల్త్ మన చేతుల్లో ఉంది. అనవసరంగా స్ట్రెస్ తీసుకోవడము, లేదా ఊరికే యాంగ్జైటీ ఫీల్ అవ్వడము, డిప్రెస్డ్గా ఫీల్ అవ్వడము, పక్కనాలతో మాటికి కంపేర్ చేసుకోవడము, ఆర్ ఎంతసేపు ఆ టీవీ సీరియల్స్ చూసి వాటిలో లీనమైపోయి ఆ ఎమోషన్స్ అన్నీ మనం బారో చేసుకోవడము, ఇలాంటివి తగ్గించుకోవాలి. అండ్ ఎమోషనల్ హెల్త్ అగైన్ యూ నీడ్ టు గెట్ అన్ అండర్స్టాండింగ్. మన చేతుల్లో ఏముంది, నేను ఎంతవరకు కంట్రోల్ చేయగలను ఒక సిట్యువేషన్ని.
వాకింగ్, మెడిటేషన్, యోగా. ఐ థింక్ దిస్ షుడ్ బికమ్ కామన్. ఓకే. మనం వైండప్ అవుతున్నాం ప్రతిరోజు, ఇంత స్ట్రెస్ తీసుకుని ఇన్ని పనులు చేస్తూ ఇంతమందితో ఇంటరాక్ట్ అవుతూ మైండ్ వైండప్ అవుతుంది. అన్వైండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఎంతసేపు ఏదో ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెటో మనుషులో కాన్స్టెంట్గా ఇరిటేట్ చేస్తూనే ఉన్నారు. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ అబౌట్ 15 minutes ఆఫ్ కామ్ టైమ్, వేర్ ఏ నాయిస్ లేదు, ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లేదు, ఎవరితో మాట లేదు. జస్ట్ రిఫ్లెక్ట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఈ 3 కంటిన్యూస్గా చెక్ పాయింట్స్ లేకపోతే ఫిజికల్, ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్, మెంటల్ హెల్త్ అండ్ ఎమోషనల్ హెల్త్ సరిగా లేకపోతే we will start seeing diseases. సో మేడం, ఇంకోటి, పిల్లలు పుట్టిన తర్వాత ఎవరికైనా కానీ, అంటే తండ్రికైనా కానీ, తండ్రి వైపు సైడ్ అయినా కానీ, మిగతా వాళ్ళకైనా కానీ పిల్లల మీద ఉన్నంత శ్రద్ధ తల్లి మీద ఉండదు యాక్చువల్గా. సో వాళ్ళు ఓవర్ వెయిట్ అవుతుంటారు. సో ఆ తర్వాత కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. సో డెలివరీ తర్వాత వాళ్ళు వెయిట్ తగ్గడానికి కావచ్చు, వచ్చే సమస్యలు తగ్గించుకోవడం కోసం కావచ్చు, మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో చాలా ఒబిసిటీ చూస్తున్నామండి. ఇన్ఫ్యాక్ట్ మన భారతదేశంలో ప్రెగ్నెన్సీలో మ్యాక్సిమం వెయిట్ గెయిన్ అయ్యేది హైదరాబాద్లో డిటెక్ట్ చేశారు. ఓకే. మామూలుగా 10 to 11 kilos పెరగాలి ప్రెగ్నెన్సీలో, అండ్ 1 year ఆఫ్ లాక్టేషన్లో ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్కి వచ్చేయాలి అని మనము ఎక్స్పెక్ట్ చేస్తాము. టెక్స్ట్ బుక్స్ అలా అవ్వాలి, అలా ఉంటుంది అని చెప్తున్నారు. బట్ వీఆర్ సీయింగ్ 20 to 25 kilo వెయిట్ గెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీ. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో మీరు కరెక్ట్గా అన్నారు, ఫోకస్ అంతా బిడ్డపైనే ఉంటుంది. అప్పటి వరకు విటమిన్లని, ట్యాబ్లెట్లని, ఫుడ్ అని, పాలని, పండ్లని, ఈ అమ్మాయిని పెట్టిన వాళ్ళందరూ ఈ అమ్మాయి సంగతి మర్చిపోతారు. అండ్ ఈ అమ్మాయికి ఒక బేబీ ఉంటుంది చూసుకోవడానికి. ఇక్కడ డైటింగ్, ఎక్సర్సైజ్ చేసే ఓపిక ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, ఎవరు పట్టించుకోవట్లేదు పెద్దగా అమ్మాయిని. ఆ వెయిట్ అలా ఉండిపోతుంది. అండ్ సడన్లీ డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది, ఏంటి అలా ఉండేదాన్ని ఇలా అయిపోయాను ఏంటి అని. సో వీఆర్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈలోపు థైరాయిడ్ ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది, ప్రీ డయాబెటీస్ వస్తుంది, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ కంట్రోల్లో ఉండాలి. ఎంతోమందికి ప్రెగ్నెన్సీ అంటే లైసెన్స్ టు ఈట్. సో పెళ్ళి కాకముందు, పెళ్ళి టైంలో నాజుగ్గా ఉండాలి అని తినరు. పెళ్ళి అయ్యాక ఇక ప్రెగ్నెంట్ అయ్యారు అంటే ఇక అన్ని వైపుల నుంచి తినడానికి వాళ్ళకు ఒక ఫ్రీడమ్ వచ్చేసినట్టు. సో ఇన్ని రోజులు ఖర్చు వాళ్ళు తీర్చుకున్నట్టు ఇక తినడం స్టార్ట్ చేసేస్తారు. అండ్ ఎంతోమంది ప్రేమ చూపించడం అంటే ఫుడ్ పెట్టడం. ఇండియాలో ఫుడ్ అండ్ లవ్ గో టుగెదర్. సో ఇటు మదర్ వైపు నుంచి ఫీడింగ్, అక్కడ మదర్ ఇన్ లా వైపు నుంచి ఫీడింగ్, హస్బెండ్ ఈస్ ఫీడింగ్ యూ, ఎవ్రీబడి ఈస్ ఫీడింగ్ యూ. దిస్ ఉమెన్ థింగ్స్ బ్రిలియంట్ ఆపర్చునిటీ టు ఈట్ అండ్ దర్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ వెయిట్ ఆన్. ఆ తర్వాత అది హెల్త్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది, మెంటలీ ఇట్స్ కాసింగ్ డిప్రెషన్. మహిళల విషయంలో అంటే 40 దాటిన తర్వాత మోనోపాజ్కి వస్తారు. ఈ మోనోపాజ్ వచ్చిన తర్వాత ఇక రకరకాల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. సో వీరి విషయంలో అంటే అబోవ్ 40 మహిళల విషయంలో మోనోపాజ్ దగ్గరికి వచ్చిన వాళ్ళు, మోనోపాజ్ దశలో ఉన్న వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? మెనోపాజ్ వచ్చే లోపు విసి ఈ థైరాయిడ్, హైపర్టెన్షన్, డయాబెటీస్ ఇలాంటివి కూడా వచ్చే వయసు అదే. అండ్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ చాలా చూస్తాము. కొంతమందిలో హెవీ పీరియడ్స్ చూస్తాము 40 to 50 మధ్యలో. సో ఫుడ్ పైన, బికాజ్ బ్లడ్ లాస్ అది ఎక్కువ అవుతున్నప్పుడు ఫుడ్ పైన ఫోకస్ చేయాలి. అండ్ మెనోపాజ్ వచ్చాక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఈజ్ బోన్ వీక్నెస్ అండి. అంటే ఇమ్మీడియట్లీ వెంటనే జరగదు, బట్ విత్ ఇన్ 2 to 3 years బోన్ వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. నడుం నొప్పి, కాళ్ళ నొప్పులు ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ప్రివెంట్ చేయాలి అంటే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఓకే. సో వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అనే కాన్సెప్టే లేదు మనకి ఇండియాలో. ఎంతసేపు 50 దాటాక వాకింగ్ చేయాలి అంటారు తప్ప జిమ్కి వెళ్ళి కొంచెం బరువులు లేపండి, పవర్ యోగా చేయండి ఇలాంటివి ఎవరు చెప్పరు. బట్ వెయిట్ బేరింగ్ చేయకపోతే బోన్ స్ట్రెంగ్త్ మెయింటైన్ అవ్వదు. అండ్ ఇండియాలో మనకు అలవాటు, ఆడవాళ్ళని ఏది బరువులు లేపనివ్వము. ఇప్పుడు ఇంట్లో 2 మనుషులు, ఒక కప్పులు వెళ్తున్నారు అనుకోండి, సంచులన్నీ ఆయన మోస్తాడు, ఆవిడ నడుస్తుంది. లో క్లాస్లోనే ఇది ఆపోజిట్ ఉంటుంది, యూజువల్లీ 2 బరువులు మోస్తారు. సో ఒక మదర్ అండ్ చైల్డ్ ఎక్కడికైనా సూపర్ మార్కెట్కి వెళ్తే కూడా యుల్ సీ ద మదర్ ఈస్ వాకింగ్, ద చిల్డ్రన్ ఆర్ క్యారింగ్ ద బ్యాగ్స్. సో నేను ఒక వయసు వచ్చాక ఇంకా నేను బరువులు మొయ్యకూడదు అలా కాదు. ఇంట్లో పనుల్లో కూడా కొంచెం బరువులు మోస్తూ ఉండాలి, ఆర్ జిమ్కి వెళ్ళి కొంచెం వెయిట్ బేరింగ్ చేయాలి అండి.
సో డాక్టర్ గారు, మీరు గత 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఎన్నో కేసులు చూసుంటారు. సో మీ కెరీర్కి బాగా సంతృప్తిని ఇచ్చింది కానీ, మీ ఆత్మసంతృప్తి సెల్ఫ్గా బాగా సాటిస్ఫై ఇచ్చిన కేసులు కానీ, ఏదైనా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయా? పేషెంట్ స్టోరీస్ షేర్ చేస్తారు 1 or 2. లుక్ అండి, ఎన్నో కేసులు ఎవ్రీ డే వి గో త్రూ అన్ ఇమోషనల్ రోలర్ కోస్టర్. ఎవరో ఒక పేషెంట్ మూలంగా కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి, ఎవరో ఒక పేషెంట్ మూలంగా వి ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ డిలైటెడ్. సో పేషెంట్తో మనం ఆ ఎంపతి ఫీల్ అవ్వకపోతే దిస్ ఈజ్ అ రాంగ్ ఫీల్డ్. సో ఎవ్రీ డే వి గో త్రూ టీయర్స్ అండ్ హ్యాపీ టీయర్స్ అండ్ సాడ్ టీయర్స్. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ యూ అ సక్సెస్ స్టోరీ, దెన్ మేబీ ఒక లేడీని చూశాను. ఆవిడ వెరీ ఎక్సర్సైజ్ ఫ్రీక్, చాలా ఎక్సర్సైజ్ అంటే ఇష్టం ఆవిడకి. ఈ మధ్యన ఎక్సర్సైజ్ పైన ఇంట్రెస్ట్ పుట్టింది. 56-year-old లేడీ. అండ్ షీ కేమ్ అని చెప్పింది, నాకు అండర్ ఆర్మ్స్ దగ్గర కొంచెం లావుగా అనిపిస్తుంది, బ్రెస్ట్కి ఆర్మ్ పిట్కి మధ్యలో ఏరియాలో. సో అక్కడ బ్రెస్ట్ కొంచెం పెద్దగా ఉంది. నేను ఈ మధ్యన జిమ్కి వెళ్ళి స్లీవ్లెస్ అది వేసుకొని ఎక్సర్సైజ్ చేస్తుంటే నాకే కొంచెం బాగోట్లేదు. సో బ్రెస్ట్ రిడక్షన్ కావాలి. సో నేను బ్రెస్ట్ క్యాన్సర్స్ అవి చూసే డాక్టర్ నండి. రిడక్షన్స్ అవి నేను చేయను, అవి కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు. బట్ రీసెంట్ మ్యామోగ్రామ్ అది ఏమన్నా ఉందా మీకు? బికాస్ 56 అంటే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఇంత ఫిట్నెస్ పైన ఇంట్రెస్ట్ ఉండి ఎడ్యుకేటెడ్ లేడీ. సో స్క్రీనింగ్ ఎప్పుడన్నా చేశారా అంటే, లేదు, ఐఎమ్ సో హెల్త్ కాన్షియస్, నాకేమీ ఇబ్బందులు లేవు. అలా కాదండి, మీ ఏజ్లో మ్యామోగ్రామ్, ప్యాప్ ఇలాంటివి చేస్తాము రొటీన్గా అంటే, లేదండి నాకు జస్ట్ రిడక్షన్ చేయండి చాలు. రిడక్షన్ చేసే డాక్టర్ దగ్గరికి పంపుతాను. బట్ రీసెంట్ మ్యామోగ్రామ్ లేకుండా మిమ్మల్ని ఎవరు ఏది అలాంటి కాస్మెటిక్ ప్రొసీజర్స్ చేయరు అంటే, ఓకే తప్పదా అయితే చేయించుకుంటాను అని మ్యామోగ్రామ్కి వెళ్ళారు ఆవిడ. అందులో 3 millimeter క్యాన్సర్ పిక్డ్. ఇట్స్ లెస్ దెన్ 5 mm. బట్ కనిపించింది మ్యామోగ్రామ్లో ఒక చిన్న లీషన్. దాన్ని బయోప్సీ తీస్తే ఇట్ వాజ్ స్టేజ్ 1 క్యాన్సర్. సో అంత చిన్న స్టేజ్లో పట్టుకోగలిగాం కాబట్టి వీ కెన్ ట్రీట్ హర్. ఆ చిన్న ఏరియా తీసేస్తే ఇక ఆవిడ నయమైపోతారు. అంటే దిస్ ఈజ్ అ సక్సెస్ ఇన్ రీఎంఫసైజింగ్. అంటే ఆవిడ ఒకవైపు నన్ను షంటుతున్నారు, నాకు ఆ ఏఈ వద్దు ఇది చెయ్యండి అని. బట్ I felt I was successful in at least getting her to have a mammogram. But it also tells you, ఒక మంచి టెస్ట్లో how you can save somebody's life. సో అంటే మీ దృష్టిలో మేడం, యాక్చువల్గా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, లక్షలాది మంది పేషెంట్లు మీరు విని ఉంటారు. సో ఎలాంటి అపోహలు మహిళల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయంటే మీరు 1 or 2 ఏమన్నా చెప్తారా? ఫస్ట్ అండి, పీరియడ్స్ నొప్పి సహజం, అది భరించాలి. పీరియడ్ నొప్పికి మాత్రలు వేసుకుంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఎంతమంది దగ్గర విన్నానో నేను చెప్పలేను. అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడ తయారైందో కూడా నాకు తెలీదు. ఓకే, సో పీరియడ్ అప్పుడు సహజంగా యూట్రస్ స్క్వీజ్ అయ్యి క్రాంపీ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ మూలంగా అమ్మాయిలు 2-3 రోజులు మొత్తం అప్ అండ్ డౌన్ అయిపోతారు. పనులు చేసుకోలేరు, చదువుకోలేరు, ఉద్యోగానికి వెళ్ళలేరు, ఇంటి పనులు చేసుకోలేరు, ఎంతో ఇబ్బంది పడతారు. పెయిన్ కిల్లర్స్ వేసుకొని ఆ నొప్పి తగ్గించుకుంటే దే కెన్ లీడ్ అ నార్మల్ లైఫ్. బట్ వేసుకోకూడదు, వేసుకుంటే మంచిది కాదు, ఫ్యూచర్లో ఏదో అయిపోతుంది, ఇది ఒక పెద్ద అపోహ. దీని మూలంగా ఎంతోమంది ప్రతి నెల సఫర్ అవుతున్నారు. అండ్ 2, సర్జరీ అయ్యాక, ఇది అగైన్ ఇండియాలో ఉండే అపోహ, ఇంకెక్కడా లేదు ఈ అపోహ. సర్జరీ అయితే ఇది తినకూడదు, అది తినకూడదు, ఇవేవి తినకూడదు, ఇవి తింటే చీమ్ పడుతుంది. ఆ కాన్సెప్ట్ వరల్డ్లో ఇంకెక్కడా లేదు. ఎన్నిసార్లు చెప్పండి, ఎన్ని రకాలుగా చెప్పండి, దే డోంట్ టేక్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, దే డోంట్ టేక్ ఎగ్స్, పప్పు తినరు, ప్రోటీన్ ఫుడ్ ఏది తినకపోతే ఆ కుట్లు, ఆ కట్ అదంతా ఎలా మానుతుంది? సో లేదు ఈ పథ్యం వాడాలి, అవి తినకూడదు, ఈ కూరగాయలే తినాలి అనేసరికి వీళ్ళ రికవరీ టేక్స్ అ లాంగ్ టైం. కుట్లు మానవు, హర్నియాలు వస్తాయి, కుట్లు ఊడిపోతాయి, మళ్ళీ దానికి రోజు డ్రెస్సింగ్లు చేయాలి. సో ఈ అనవసరపు లాజిక్ లేని ఇష్యూస్ ఇవన్నీ. అంటే ఇంకోటి మేడం, ఇందులోనే అంటే సాధారణంగా ఉమెన్ హెల్త్ని గ్రాంటెడ్గా తీసుకుంటారు. ఇప్పుడు అత్తగారు కానీ భర్త కానీ ఏదైనా అంటే పూజలు అవి ఉన్నప్పుడు కొంతమంది మహిళలు వాళ్ళకి వాళ్ళే ట్యాబ్లెట్లు వేసుకుంటారు టు స్టాప్ ది పీరియడ్స్.
సో అది సజెస్టబుల్లా? సో ఏం జరుగుతుంది మనం పీరియడ్స్ని ఆపడానికి ట్యాబ్లెట్ విరిగా వేసుకుంటే? లుక్ అండి, ఫీమేల్ హార్మోన్స్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ 2 ఉంటాయి. ఈస్ట్రోజన్ అనేది బాడీకి మంచిది కాదు, అవసరం, మనకు అవసరము. మనం ప్రతి నెల మన బాడీలోంచి ఈస్ట్రోజన్ వస్తుంది. బట్ ఆ ఈస్ట్రోజన్ డోస్ పెరిగితే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది హ్యూమన్ బాడీ. ప్రొజెస్ట్రాన్ అనేది ఈస్ట్రోజన్ నుంచి కాపాడటానికి రిలీజ్ అవుతుంది. ఈ పీరియడ్ డిలే టాబ్లెట్స్లో ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. సో యాక్చువల్లీ దాని మూలంగా హెల్త్ ప్రాబ్లం ఏం రాదు. పీరియడ్ డిలే అవుతుంది, నెక్స్ట్ పీరియడ్ దీని మూలంగా అది డిలే అవుతుంది ఎక్సెట్రా తప్పించి యూజువలీ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్తో హెల్త్ రిస్క్ లేదు. సో అందుకే వీఆర్ ఓకే. ఇప్పుడు ఎవరైనా ఫర్ వాట్ ఎవర్ రీజన్ దే వాంట్ టు డిలే అ పీరియడ్, వీఆర్ ఓకే టు గివ్ దెమ్ ప్రొజెస్ట్రాన్. సో ఫైనల్గా మేడం, అంటే మీరు సోషల్ మీడియాలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో పర్సనల్గా వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మీ జీవనశైలి ఏ రకంగా ఉంటుంది? సో అంటే మీరు ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తారు, ఎలాంటి ఆహారం తీసుకుంటారు, మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని ఏ రకంగా బ్యాలెన్స్ చేస్తారు? లుక్ అండి, ఐఎమ్ నో ఎగ్జాంపుల్. ఇవన్నీ చెప్పటానికే బాగుంటాయి, మేము ఫాలో అవుతామని ఎక్కడా లేదు. ఓకే, అండ్ నోబడీ షుడ్ లివ్ లైక్ మీ బై ఎగ్జాంపుల్. నిజంగా చెప్తున్నాను. ఐల్ గివ్ యూ 1 ఎగ్జాంపుల్. ఇప్పుడు అందరినీ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి అని చెప్తున్నాము 45 దాటాక. నేను చేయించుకోవడానికి వచ్చే టైం 8 నెలలు పోస్ట్పోన్ చేస్తాను మ్యామోగ్రామ్. భయం నాకేమి, నేను డబ్బులు కట్ట అవసరం లేదు, ఏం లేదు, ఫ్రీగా చేస్తారు అపోలోలో. బట్ చేయించుకుంటే అందులో ఏమొస్తుందో, ఇప్పుడు ఇంత చక్కగా ఉంది నా లైఫ్, అందులో ఏదైనా క్యాన్సర్ లాంటిది వస్తే అప్సైడ్ డౌన్ అయిపోతుంది కదా నా లైఫ్, భయం. సో ఎంతోమంది స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవడానికి కారణం భయం. బాగున్న లైఫ్ ఇప్పుడు చెడిపోతుందేమో ఆ రిపోర్ట్ వచ్చాక అని. బట్ కామన్ సెన్స్, ఆ మ్యామోగ్రామ్లో ఏదన్నా ఉంటే ఇప్పుడే నయం అయిపోతాను, అది పెద్దది అవ్వకుండా ఉంటుంది. ఆ కామన్ సెన్స్ నాలో కిక్ అవ్వడానికి 8 నెలలు పట్టింది. సో వీఆర్ డాక్టర్స్ ఆర్ వెరీ గుడ్ అట్ ప్రీచింగ్ అండ్ గివింగ్ ఎగ్జాంపుల్స్, బట్ ఫాలో అవుతామా అంటే కాదు. బట్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై డయట్. ఎన్ని స్వీట్లు అవి చాలా తినేస్తూ ఉంటాను, బట్ ఐ బ్యాలెన్స్ ఇట్. సో ఒకరోజు నాకు మంచిది కాదు, ఇది మంచిది కాదు, స్టిల్ తిన్నాను అంటే ఆ రోజు అలాంటిది ఇంకొకటి తినను. మధ్యాహ్నం చాలా హెవీగా లంచ్ చేస్తే ఈవినింగ్ ఐ స్కిప్ మై డిన్నర్. సో బ్యాలెన్సింగ్ ఇట్. సో అండ్ ఐ రెగ్యులర్లీ డూ యోగా. ఇట్ హెల్ప్స్ మీ స్టే కామ్. రోజులో ఆ 1.5 గంటన్నర ఫోన్ నా పక్కన ఉండదు. మా యోగా టీచర్ అసలు ఒప్పుకోరు ఫోన్. నేను డాక్టర్ని కాబట్టి ఎమర్జెన్సీ అంటేనే అలౌ చేస్తారు. సో ఫర్ 1.5 hours ఐఎమ్ జస్ట్ విత్ మై టీచర్ అండ్ మై సెల్ఫ్ విత్ నో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అరౌండ్ మీ, అండ్ ఇట్ హెల్ప్స్ మీ అన్వైండ్. సో ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ మెంటలీ అండ్ ఫిజికలీ. అండ్ అదే నచ్చకపోయినా భయం వేస్తున్నా కూడా స్క్రీనింగ్ టెస్ట్లకి వెళ్తాను. నాకు తెలిసిన వాళ్ళందరినీ స్క్రీనింగ్ టెస్ట్లకి పంపిస్తాను. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రయారిటైజ్ అండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇన్ని పనులు ఉన్నాయి, ఇన్ని చేయాలి, ఇవన్నీ చేసేయాలి, వర్క్లో సక్సెస్ఫుల్ ఉండాలి, ఇంట్లో పర్ఫెక్ట్గా ఉండాలి, ఐ షుడ్ బి అ పర్ఫెక్ట్ వైఫ్, మదర్, డాటర్ అంటే కుదరదు. సో సమ్టైమ్స్ వెన్ దెర్ ఈస్ టూ మచ్ గోయింగ్ ఆన్, అంటే చాలా పనులు ఉన్నాయన్నప్పుడు జస్ట్ మేక్ అ లిస్ట్ అండ్ సీ ఇందులో ఏది ఇంపార్టెంట్, ఏది వేరే వాళ్ళకి అప్పచెప్పొచ్చు, ఏది చేయకుండా ఉండిపోవచ్చు. అండ్ యూ జస్ట్ నీడ్ టు ప్రయారిటైజ్ అండి. లేకపోతే ఈ స్ట్రెస్తో మనందరూ తలలు పేలిపోతాయి ఎప్పుడు. అంటే ఈ మన స్ట్రెస్ని తగ్గించుకోవడానికి అంటే సంగీతం వింటారా, లేకపోతే బుక్స్ చదువుతారా, లేకపోతే ఇంకా గార్డెనింగ్ చేస్తారా, లేకపోతే హ్యాబిట్స్ ఏంటి మేడం? ఐ డూ ఆల్ ఆఫ్ దీస్ అండి. యాక్చువల్లీ ఐ హ్యావ్ అ వెరీ నైస్ గార్డెన్ అండ్ ఐ లిజన్ టు మ్యూజిక్. ఐ రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫాండ్ ఆఫ్ రీడింగ్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ వెన్ ఐ ఫీల్ స్ట్రెస్డ్ అవుట్ అండ్ ఐ ఫీల్ నేను ఒక 15 నిమిషాలు అన్వైండ్ అవ్వాలి అన్నప్పుడు ఐ టెల్ మై చిల్డ్రన్, ఐ టెల్ పీపుల్ ఎట్ హోమ్, దిస్ ఇస్ మై టైమ్. నాకు ఒక 15 minutes డిస్టర్బ్ చేయొద్దు. ఒక్కొక్కసారి వాళ్ళకి కనిపిస్తుంది అదేంటి నేను చెప్పాల్సింది ఇంత ఇంపార్టెంట్ విషయం ఉంటే తను 15 minutes మాట్లాడొద్దు అంటుంది ఏంటి అని. పిల్లలు ఒక్కొక్కసారి అంటారు దిస్ ఈజ్ ఇంపార్టెంట్, నేను నీతో డిస్కస్ చేయాలి. ఐ సే గివ్ మై టైం. 15 minutes అడుగుతున్నాము, ఏమి రోజంతా డిస్టర్బ్ చేయొద్దు అనట్లేదు. కొంతమంది ఆ 15 minutes కూడా ఎందుకు నా కోసం నేను స్పెండ్ చేసుకోవాలి అనుకుంటారు. బట్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ అని అప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఓకే షీ వాంట్స్ సమ్ టైమ్, లీవ్ హర్ అలోన్. లేకపోతే ఆగదు, కంటిన్యూస్లీ డిస్టర్బ్ అవుతూనే ఉంటాము. సో సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు బి సెల్ఫిష్. ఒక్కొక్కసారి ఆ 1 గంట సేపు యోగాకి తీసుకున్నప్పుడు
అనిపిస్తుంది ఇంట్లో ఇన్ని పనులు ఉన్నాయి కదా, వర్క్లో ఇన్ని పనులు ఉన్నాయి కదా, ఇప్పుడు నా కోసం గంట నేను దీనికోసం కేటాయించాలా, పోనీ యోగా మానేద్దాం కొన్ని రోజులు, ఈ పనులు చేసుకుందామని. బట్ అర్థమవుతుంది పనులు ఎప్పుడూ ఆగవు. బట్ ఆ యోగా మూలంగా మిగతా టైం నేను కొంచెం బెటర్గా నేను చేయగలుగుతున్నాను అని. సో బీ సెల్ఫిష్ ఓకే. ఫర్ యువర్ సెల్ఫ్. మీ మంచి కోసమే మీరు కొంచెం టైం మీ పైన మీరు కేటాయించుకుని ఆ టైంలో మిమ్మల్ని మీరు రిపేర్ చేసుకోండి. ఓకే. సో ఫైనల్గా మేడం చివరి క్వశ్చన్. సో మీరు అంటే సాధారణంగా డాక్టర్స్ ఆయుష్ పెంచుతారు. సో ఎక్కువ కాలం బతకడం ఒకటైతే జీవించడం అంటే సంతోషంగా ఉండడం, జీవితానికి ఒక అందమైన జ్ఞాపకాల సమాహారం చేసుకోవడానికి సో మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఐ టోటలీ అగ్రీ అండి. కొంతమంది 80 ఏళ్ళు బతుకుండాలంటే ఇది చేయండి, పొద్దున్న ఎల్లుల్లిపై తినండి, పొద్దున్న కాంతా, ఏదో అలాంటివన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఎందుకు అన్నేళ్ళు బతకాలనుకుంటున్నారు వీళ్ళంతా అని. మేబీ నేను కూడా ఆ ఏజ్ వచ్చాక అలాగే అనుకుంటానేమో, నాకు తెలీదు. ఫర్ మీ it is not the length of life, it is how beautifully you have lived your life. And I tell everybody, కొంతమంది పేషెంట్స్కి చెప్తాను, వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోయాక, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయాక, ఈ క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టక ముందే గో ఆన్ అ హాలిడే అండ్ కమ్ అని చెప్తాను. కొన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, మళ్ళీ ఏమవుతుందో తెలీదు. మీరు ఈ 6 నెలలు ఏమేం చేయకుండా ఏ తిరుపతో షిర్డీనో ఎటో వెళ్ళాలి అనుకుంటారు కదా, ఇప్పుడు వెళ్ళి వచ్చేయండి అని. వాళ్ళు అంటారు అదేంటండి రెస్ట్ తీసుకోమంటారు అనుకుంటే మీరు ఊర్లు తిరగమంటున్నారు అని. బట్ ఇట్స్ అ మెమరీ దట్ స్టేస్ బ్యాక్ విత్ యూ. సో ఎప్పుడో ఫ్యూచర్లో ఎంజాయ్ చేద్దాము అని ఇప్పుడు ప్రతిరోజు డబ్బులు పోగేసుకుంటూ కష్టపడుతూ ఉండే బదులు జస్ట్ సమ్ టైమ్స్ స్పెండ్ సమ్ మనీ అండ్ లివ్ లైఫ్. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో ఆరోగ్యానికి సంబంధించి అదే రకంగా ఈ మానసికంగా ఎలాంటి ఒత్తిడి తగ్గించుకోవాలి, ఏ రకంగా జీవించాలి అనే అంశాల మీద ఎంతో స్పష్టంగా మీ అభిప్రాయం తెలియజేశారు. సో ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ టాక్. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.